వాసుదేవ వాసుదేవ వాసుదేవ. మాస్టర్ గారి అనుగ్రహంతో ఆయన సంకల్పించారు కనుకనే ఇవన్నీ సాకారంలోకి వస్తున్నాయి. ఈ సెంటనరీ సందర్భంగా ఆ గ్రంథాలు ఇప్పుడు మాస్టర్ గారి గ్రంథాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. రీసౌండ్ లాగా వస్తుంది చూడుకోది. క్రియాయోగము. క్రియాయోగము గ్రంథం పేరు క్రియాయోగం. ఈ గ్రంథం అంటే ఈ క్రియాయోగం అనేటువంటి ఈ పదం చాలామంది కొంచెం ఫెమిలియర్గా ఉండుంటుంది, చాలామందికి ఉంటుంది. ఎందుకంటే క్రియాయోగము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కింద స్థాపించినటువంటి వారు పెద్దలు ఉన్నారు. ఆ సంప్రదాయం కూడా నడుస్తూనే ఉంది, క్రియాయోగం అని. మరి మన మాస్టర్ గారు కూడా ఈ క్రియాయోగము అంటే మరి మాస్టర్ గారు మరి యోగం అంటే ఒకటే కదా, యోగం అంటే ఒకటే అని అర్థం. రాజయోగం వేరు, భక్తి యోగం వేరు, జ్ఞానయోగం వేరు, ఇలాంటివన్నీ కాదు. యోగము అనే పదానికి ఒక్కటే అని చెప్పి మాస్టర్ గారు మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా మొదటి భాగాల్లోనే చాలా మొట్టమొదటిలోనే చాలామంది యోగాలు అని పేర్లు చెప్తుంటారు. యోగాలు ఉండము, యోగము అని ఉంటుంది. యోగాలు బహువచనం ఉండదు. రోగాలు అయితే చాలా ఉంటాయి కానీ బహువచనంలో యోగాలు ఉండవు, యోగం ఒక్కటే ఉంటుంది అని చెప్పారు. మరి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. అసలు భగవద్గీతలోనే 18 అధ్యాయాలకి 18 పేర్లు ఉన్నాయి, 18 యోగాలు ఉన్నాయి అని కొంతమంది అడుగుతారు. అంటే మన అనుమానం వస్తుంది. కానీ భగవద్గీతలో భగవద్గీత అనేటువంటిది అసలు వేరే గ్రంథం కాదు. అదేమిటండి షాక్. మరి లక్షల కోట్ల మంది భగవద్గీతని పారాయణ చేస్తున్నారు. మన దేశంలో కాకుండా అన్ని దేశాల్లో కూడా చేస్తున్నారు. అలాంటిది భగవద్గీత గ్రంథం కాదంటారు మీరు. గ్రంథం వేరే గ్రంథం కాదని, గ్రంథం కాదంటే వేరే గ్రంథం కాదు. మహాభారతంలో వ్యాస మహర్షి మనకి ఇచ్చినటువంటి మహాభారతంలో భీష్మ పర్వంలో మొదటి 18 అధ్యాయాలు కలిపి దాన్ని భగవద్గీత అంటారు. ఎందుకని భగవద్గీత వేరే గ్రంథం కాదు, మొట్టమొదటిది. అంటే భగవద్గీతను మాత్రమే ప్రత్యేక గ్రంథంగా సర్వే చేసి ఇంక తర్వాత అటు ఇటు ఏం చదవకుండా, అంటే భగవద్గీత మేషా చెప్పారు భగవద్గీత 19వ అధ్యాయం ఉంది. అదేమిటంటే 18 అధ్యాయాలే కదా, 19 అధ్యాయాలు ఏమిటంటే భగవద్గీత 18 అధ్యాయాలు ఎత్ర యోగేశ్వర కృష్ణ అనేటువంటి దాంతో అయిపోతుంది. ఆ వెంటనే 19వ అధ్యాయంలో రథస్థం మాధవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని ప్రారంభమవుతుంది. అది కూడా దాంట్లో ఇంకోటి అయింది. కానీ భగవద్గీత వేరే కాదు, కంగారు పడకండి, వేరే గ్రంథం కాదు అని ఒకటి. తర్వాత ఇంకో కొంతమందికి భగవద్గీత గురించి, అంటే ఈ క్రియాయోగం అంటే భగవద్గీత చెప్తున్నారు అనుకోకండి, అది భగవద్గీత గురించి ఏమండి అంతమంది అక్షోహిణులు 18 అక్షోహిణి సైన్యం వాళ్ళంతా కూడా బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఎప్పుడు వేసేద్దామని ఒకరి మీద ఒకళ్ళు వేసుకున్నాను ఉంటే ఆ మధ్యలో మన సినిమాలో చూసినట్టుగా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు ఇన్ని శ్లోకాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అప్పటిదాకా వాళ్ళు గుడ్లు అప్పగించుకుని ఎవరు వేయకుండా ఉంటారా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అది పైగా కృష్ణుడు కానీ అర్జునుడు కానీ మైక్ కూడా పెట్టుకోలేదు. ఎప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడుకునేది అంతమందికి ఎక్కడ వినపడదు కదా. అలా వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా, బాణాలు వేయకుండా, ఆయుధాలు వేయకుండా, కొట్టుకోకుండా? అంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు అవన్నీ కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నాడు అంతసేపు పట్టదు.
ఎందుకంటే అంతసేపు పట్టిందంటే అర్జునుడు మళ్ళా చోట కాదుగా, అర్జునుడు యోగి, నరనారాయణ అవతారం వాళ్ళిద్దరూను. అందుకని వాళ్ళిద్దరూ అర్జునుడికి అప్పుడు కాస్త విషాదం వచ్చింది. అది ఎంత అయిపోయి కృష్ణుడు చెప్పడం ఇదంతా కలిపి 10 నిమిషాల కంటే పట్టదు వాళ్ళకి. ఆయన అడగడం నేను చెప్పడం అంతా 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఆ 10 నిమిషాలు చెప్పిన 10 నిమిషాల్లో మనకి ఇస్తే లోకంలో అసలు పండితుడు కాదు కానీ ఎవరికి అర్థం కాదు వివరించకుండా ఇస్తే. అందుకని మహాభారతం రచించింది ఎవరు? సంస్కృత భారతాన్ని వేదవ్యాసుడు. ఇది సంస్కృత భారతంలో భాగం. అంటే భగవద్గీత అనేటువంటి శ్లోకాలు రచించింది ఎవరు? వేదవ్యాసుడు. కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని లోకానికి విస్తారంగా ఇచ్చి అర్థమయ్యేట్టుగా ఇవ్వడం కోసం 18 అధ్యాయాలు ఇచ్చాడు ఆయన. అయితే 18 అధ్యాయాలుగా ఆయన ఏం పేర్లు పెట్టలేదు. ఎందుకంటే వేదవ్యాసుడే పేర్లు పెడితే విషాదానికి ఏమన్నా యోగం అంటాటండి? వాడు ఏడుస్తూ ఉంటే ఏడుపు యోగం అని ఉంటుంది ఎక్కడైనా? వాడు అర్జునుడికి వాడు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉంటే అది యోగమా? అందుకని ఆ పేర్లు ఏదో నారాయణకి సంస్కృతం వచ్చిన పండితుడు ఎవడో వాడు కొంచెం దొరకబెట్టి ఆ పేరు పెట్టి ఉంటాడు. ఆ వెంటనే మీరందరూ అనంతకృష్ణ చెప్తే దాన్ని చేయనట్టుగా వాడిని అందరూ యాక్సెప్ట్ చేస్తుంటారు ఆ టైంలో. అది తర్వాత కాలంలో ఎప్పుడూ అవన్నీ దోశారు. అందుకని అప్పటి నుంచి భగవద్గీతలో ఉంటుంది ప్రతి అధ్యాయానికి యోగం అని వచ్చింది. అందుకని ఇవన్నీ భగవద్గీత ఆ పేర్లు లేవు. అందువల్ల భగవద్గీత అనేటువంటిది అన్నీ కూడా ఒకటే, యోగం అనేటువంటిది ఒకటే అని ప్రతిపాదింపబడింది. ఆ తర్వాత పతంజలి మహర్షి వచ్చిన తర్వాత ఆ కాలంలో పతంజలి మహర్షి ఇచ్చిన దాంట్లో కూడా యోగం అనేటువంటిది ఒకటే అని ఇచ్చారు. మరి క్రియాయోగం అనేటువంటి పదం మరి పతంజలి యోగ సూత్రాల్లో వచ్చింది కదా అంటే, ఆయన యోగముని ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టడం అనేటువంటి దానికి క్రియాయోగం అని పేరు పెట్టాడు ఆయన. అంటే యోగం ఏదైతే ఉందో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని నువ్వు నీ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం అనేటువంటిది. ఈ ఆచరణలో పెట్టడం అంటే క్రియ అంటే అర్థం అంటే పనిచేయడం. ఊరికే యోగం చెప్పేసుకుని ఎవరికి వాడు చెప్పేవాడు వినేవాడు యోగం చెప్పేసుకుని దులిపేసుకుని వెళ్ళిపోతే ఎందుకు పనికిరాదు. అది వాడు ఆచరణలో పెట్టాలి. అందుకని దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి, ప్రొసీజర్ ఏమిటని చెప్పేది కాబట్టి నేను ఏమిటండి, అందువల్ల దీన్ని క్రియాయోగము ఇలా ఆచరణలో పెట్టడం అని చెప్పాను. వేరే యోగం అని పతంజలి మహర్షి చెప్పలేదు. అందువలన ఇందులో మాస్టర్ గారు ఏం చేశారంటే, ఇటువంటి అపోహలు మనకి ఉన్నటువంటి కొన్ని చాలా వరకు క్లియర్ అవడం కోసమే మాస్టర్ గారు దీన్ని. అయితే ఈ భగవద్గీత ఎలా అయితే మహాభారతంలో కంటే వేరే గ్రంథం కాదో, ఈ క్రియాయోగం ఇప్పుడు మనం వేసుకున్నటువంటి చిన్న పుస్తకం కూడా వేరే గ్రంథం అనుకుంటారండో కాదు. అయితే చిన్న పుస్తకం ఎందుకు వేశారండి అంటారా? యోగ ప్రసంగాలు మాస్టర్ గారు ఎంత విస్తారంగా ఇచ్చారో అది 4 భాగాలుగా వస్తుంది. అందులో 2 భాగాలు ఇప్పటికీ ఉన్నాయి, ఎంత విస్తారంగా ఉన్నాయి. అలాంటప్పుడు సాధారణంగా ఎక్కువ మంది మనం ఏం చేస్తాం, అబ్బా మాస్టర్ గారు చాలా గొప్ప వ్యాఖ్యానం ఇచ్చారండి అని ఆ 2 ఫస్ట్ అండ్ సెకండ్ వాల్యూమ్స్ 2 జాగ్రత్తగా కొన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. పెట్టుకుని ఏం చేస్తాం, మనం బాగా తిరిగ్గా ఉన్నప్పుడు ఇది తీసి మనం చదువుకోవాలి అనుకుంటాం. కానీ తిరిగి ఎప్పుడు దొరకదు. ఈ లోపల జీవితం అయిపోతుంది. ఒక్కోసారి అట్ట కూడా తెరవడం వీలవుతుందో అవుతో కూడా చెప్పలేము. ఆ గ్రంథాలు అలా ఉంటాయి. మమ్మల్ని ఎప్పుడు ఓపెన్ చేసి చదువుకుంటారని చూస్తూ ఉంటాయి. ఇవి చదువుకోవడం అంటే చదువుకోవడం కాదు, అందులో ఉన్నటువంటి మాస్టర్ వచ్చినవి ఆచరణలో పెట్టడం కోసం ఇచ్చారు ఆయన ప్రసంగాలు. అవి ఆ ప్రసంగాలు అనేటువంటివి మనం వినడానికి అవకాశం ఇచ్చేట్టుగా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల రికార్డ్ అయి ఉన్నాయి. గ్రంథంగా చదువుకోవడానికి కూడా అందరికీ కూడా అది వీలుగా ఉండేందుకోసం అది చాలామంది సోదర బృందాల సహకారంతో అంటే వాళ్ళందరూ దాన్ని చాలా వర్క్ చేశారు. దాంతో మేమిద్దరం దాన్ని ఫైనల్గా తీసుకొని దాన్ని చేయడం జరిగింది. కానీ అంత పెద్ద గ్రంథాలని తరచుగా చదువుకుని దాన్ని అమల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందుకని అలా కాకుండా ఎక్కువ మందికి దానిలో ఉన్నటువంటి అంటే దానిలో ఉన్నటువంటిది ఇంపార్టెంట్ మొత్తం గ్రంథం అంతా ఇంపార్టెంటే. మళ్ళీ అక్కడ పొరపాటు పడకూడదు. ఏదో పరీక్షలు దొరుకునే వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా అని అడుగుతుంటారు, అలాంటిది కాదు. అది పరీక్షకి వెళ్ళేవాళ్ళు
ఇందులో ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క అక్షరం ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్టర్ యొక్క లెక్చర్స్ వింటుంటే మనకు అర్థమవుతుంది. అందులో ఏ ఒక్క పదం పడకపోయినా మనకు అసలు ఆ లింక్ దొరకదు. లేదా ఆ పదాన్ని బదులు మేము ఇంకో పదం పెడతాం, ఏమీ ఉపయోగం ఉండదు. ఇవేమి చిమ్మకు పైకి రావు. అది మాస్టర్ గారి ద్వారా గంగా ప్రవాహంలాగా వచ్చింది. అది అదృష్టవశాత్తు మనకి చాలామంది యొక్క దీనివల్ల అదంతా కూడా దీనిలోకి వచ్చింది. అది మాస్టర్ గారి యొక్క అనుగ్రహం. అందుకని దానిలో ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ తీసుకుపెట్టారని కాదు, ఇంపార్టెంట్ సెంటెన్స్ కాదు. మనకు ఏంటంటే ఇందులో క్రియాయోగం అనేటువంటిది ఎందుకు ఆ పేరు పెట్టారు, దాని క్రియాయోగం అనేటువంటి దానికి దాన్ని ఏమిటి, దానికి ఎలాగ మనకు అన్వయించుకోవాలి మన యొక్క డైలీ లైఫ్కి, మన నిజ జీవితానికి అన్వయించుకోవడానికి. కాకపోతే అది ఎంత గొప్ప గ్రంథమైనా మనకు ఉపయోగపడదు. మనకి వేద గ్రంథాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణ భారతాలు ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా గొప్ప గ్రంథాలు అని చెప్పి దండం పెట్టి మనం ఆలమరలో పెట్టి సరస్వతి పూజ నాడు, వినాయక చవితి నాడు తీసి అవన్నీ బూజు దులిపి డస్ట్ దులిపేసి వాటిని అక్కడ పెట్టేసి పూజలో పెట్టి వాటి మీద కుంకుమాక్షంతులు వేసేసి పువ్వులు వేసేసి వాటిని పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అందులో పెట్టేస్తుండవు. అందుకోసం కాదు గ్రంథాలు. ఇందులో ఏ ఒక్క గ్రంథంలో అయినా సరే కొంత అయినా సరే మనం తీసుకుని దాన్ని మనం లోపలికి స్వీకరించి దాన్ని మన ఆచరణలో పెట్టడం అనేటువంటి దానికోసం ఇవి ఇవ్వబడ్డాయి. అందుకని ఇది ఈ క్రియాయోగం అనేటువంటి ఈ పేరుతో ఎందుకు మనకి వచ్చింది అనేటువంటి దానికి దాంట్లోంచి తీసుకుని దాన్ని ఎలా మనకి మాస్టర్ గారు మన జీవితంలో ఇచ్చారు, ఆయన ఎలా వివరించి ఇచ్చారు అనేటువంటిది దీంట్లో తీసుకోవడం జరిగింది. అది క్రియాయోగం అనేటువంటి దాంట్లో మన ఉదాహరణకి మనం చూడండి, పొద్దున మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? పొద్దున ఏం చెప్పుకున్నామండి? స్వాధ్యాయం అని చెప్పుకున్నాం. చూసారా? స్వాధ్యాయం మరి కొన్ని ఈ వీటిల్లో పతంజలి మహర్షి ఒక ఇది ఇచ్చారు. ఏమిటంటే పైగా ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి దానిలో వీటిలో చూస్తే పొద్దున మనం మనస్సు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. ఈ మనస్సు అనగా ఏమిటి, అలాగే తపస్సు గురించి చెప్పుకున్నాం. తపస్సు అనగా ఏమిటి అంటే తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నామండి అంటాం. తపస్సు చేసుకోవడం అంటే ఏమిటి? తపస్సు చేసుకోవడం అంటే మనసును శుభ్రం చేసుకోవడమే తపస్సు చేసుకోవడంగా మనం చెప్పుకున్నాం. ఆ మనసును శుభ్రం చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియలో ఒక స్టెప్ తపస్సు అనేటువంటిది. అందుకని తపస్వాధ్యాయము, తపస్సు. అందుకని మన రామాయణంలో చూడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం, తపస్వాధ్యాయ నిరతం నారదం. నారద మహర్షి బ్రహ్మ తర్వాత ఆ బ్రహ్మ యొక్క దీనిలో అంతటి హైరార్కీలో బ్రహ్మ తర్వాత వాడు జీవులు మొత్తం కల్పాంతం వరకు కూడా జీవులందరికీ చేసేటువంటి వాడు. అలా ఎందుకున్నాడంటే తపస్వాధ్యాయ నిరతుడు ఆయన. తపస్సు అనేటువంటిది, స్వాధ్యాయం అనేటువంటిది ఎప్పుడూ విడవకుండా చేస్తూ ఉండేటువంటి వాడు నారద మహర్షి. అంటే ఆయనకు అవసరం అండి తపస్సు చేయడం. ఆయన ఎప్పుడు ఏదో భగవంతుడు నామాయణ చేసుకుంటూ గానం చేసి తిరుగుతూ ఉంటాడు. ఆయన తపస్సు చేయడం, ఆయన గడ్డాలు పెంచాడా, విషాలు పెంచాడా, అదే ఎక్కడైనా అడవుల్లో గడిపోయి కూర్చున్నాడా అంటే చేయలేరా. కానీ ఎక్కడున్నాడా అంతటా ఎలాగైతే భగవంతుడు శ్రీమన్నారాయణుడు, తర్వాత మన చతుర్ముఖ బ్రహ్మగారు, అలాగే రుద్రుడు, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా అంతర్యాములుగా మనందరిలో పనిచేస్తున్నారో అలాగే మనందరిలోనూ జీవులందరిలోనూ అంతర్యామిగా ఉండి వీళ్ళల్లో ఆ రకమైనటువంటిది కల్పించి వాళ్ళని భగవంతుని వైపు ఉన్ముఖం చేయడం కోసం నిరంతరం పనిచేస్తూ ఉండేటువంటి వాడు దేవర్షి అయినటువంటి. ఋషుల్లో మనకి ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షి అంటే దేవతాగణం కంటే కూడా ఇంకా పై స్థితిలో దేవతలు కూడా నారదుణ్ణి ఆయన వాళ్ళ గురువుగా దేవతలకు కూడా అంత గురుస్థానంలో ఉన్నాడు ఆయన. అలాగే వ్యాసు వాల్మీకి ఇద్దరికి కూడా
వాల్మీకి మహర్షి ద్వారా శ్రీమద్ రామాయణం లోకాలకు వచ్చిందంటే గురువుగా మరి ఆయన మరి నారద మహర్షి కదా. అలాగే మహాభారతం, పురాణాలు ఇవన్నీ వ్యాస మహర్షి ద్వారా వచ్చాయంటే నారదుడు, భాగవతం ముఖ్యంగా అసలు శ్రీమద్ భాగవతం. అందువల్ల అటువంటి నారద మహర్షి ఆయన నిరంతరము ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాడు. అందుకని తపస్వాధ్యాయ నిరతం అని చెప్పడానికి కారణం అది. ఆ విశేషణం ఎందుకు వేశాడంటే అందుకు వేశాడు వాల్మీకి మహర్షి, తపస్వాధ్యాయ నిరతం అటువంటి వాడిని అని. అందుకని భగవంతుని యొక్క నిరంతరం భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేటువంటిది మనకు ఉండి అది మన యొక్క ఆచరణ ద్వారా కనబడాలంటే తపస్సు, స్వాధ్యాయం అన్నీ కూడా అవసరం. అందుకని తపస్సు ఇక్కడ మనకి మాస్టర్ గారి సూత్రాలను కొన్ని ఈ దీంట్లో కొన్ని సందర్భాల్లో కోట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే క్రియాయోగం అంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని ఇచ్చారు. అది పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదం అనేటువంటిది దాంట్లో ఒకటో సూత్రం, మొదటి సూత్రం అది. రెండవ సాధన పాదం దాంట్లో మొదటి సూత్రం తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని. ఒకటి తపస్సు, ఇంకోటి స్వాధ్యాయం, ఇంకోటి ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు ప్రొసీజర్లు కలిపిన దాన్ని క్రియాయోగ అంటే యోగమును ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యోగా, అది క్రియాయోగం అంటే. యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రియాయోగం అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యోగా ఇన్ ది డైలీ లైఫ్, అది క్రియాయోగం అంటే. అందుకని ఈ సూత్రం ఆయన ఇచ్చాడు. రెండో పాదమైనటువంటి సాధన పాదంలో మొదటి సూత్రంగా ఆయన ఇచ్చాడు. ఈ క్రియాయోగంలో ఉన్నటువంటి ఇవి ఇప్పుడు ఈ మూడు, తపస్సు అంటే ఏమిటి, స్వాధ్యాయం అంటే ఏమిటి, ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని అది ఆయన ఏమిటి ఎలాగ ఇచ్చారో ఆయన దాని మాస్టర్ గారు మనకి ఉదాహరణతో మనకు అర్థమయ్యేట్టుగా ఎలా ఇచ్చారో ఆ అంశాన్ని తీసుకుని దాన్ని హ్యాండ్ బుక్ కింద ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మన తేలిగ్గా చేత్తో పట్టుకుని చిన్న ప్రమాణంలో ఉండాలి. పైకి ఇప్పుడు దొరకు సూత్రాలకి ఆ ఇది ఉండేది, అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అని ఈ లక్షణాలన్నీ కూడా సూత్రానికి ఉండేవి. ఇప్పుడు సూత్రానికి కాదు, చదువుకునే వాళ్ళకి అల్పాక్షరం తక్కువ అక్షరాలు ఉండాలి. మీరు ఎక్కువ పెద్ద పుస్తకం లేకపోతే ఎక్కువ విస్తారంగా ఉంటే మా కాలేజీ మేము చదువుకునే ఖాళీ ఉండదంట. అందుకని అల్పాక్షరం, అందుకే చిన్న ఇప్పుడు అల్ప ప్రమాణం. పుస్తకం సైజు పెద్ద కనబడనుకోండి, ఇంత పెద్ద పుస్తకమా అది తర్వాత చదువుదాన్ని పక్కన పెట్టేస్తాం పాపం. అందుకని చిన్న పుస్తకం మన హ్యాండీగా ఇచ్చామనుకోండి, ఒక చిన్న పుస్తకమా అని అది ఎలా అయినా ఎప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం. అందుకోసం అల్పాక్షరం అన్నట్టుగా అల్ప ప్రమాణంగా ఒక పుస్తకాన్ని తయారు చేసి నా గ్రంథంగా అప్పుడు మనకి కాస్త లోపలికి దీన్ని ఓపెన్ చేసి ప్రవేశిస్తే వాటిలోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత మెల్లిగా మనం కొంచెం అధ్యయనం చేస్తే మనం తీసుకెళ్తాం లోపలికి. అలాంటి గ్రంథం ఇది. ముందు ప్రవేశం మనం చేయాలి. ఇప్పుడు మనకి చక్కగా మంచి రుచికరమైనటువంటి పదార్థంగా తయారు చేసి మనకి అన్నం దాంట్లో మంచి రుచికరమైనటువంటి ఏమేమి తయారు చేసి పెట్టారనుకోండి, అవి రుచికరంగా ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది? తినడం మొదలెడితే తెలుస్తుంది. వీడు తినడం మొదలెట్టకుండా ఎదురుకుండా పెట్టిన తర్వాత కూడా వీడు విరాంత చర్చలో చేసుకుంటూ లేకపోతే ఇంకోటి చేస్తూ వాడు కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏం ఉపయోగం ఉండదు. వాడికి రుచిగా ఉందంటే రుచి అనగా దాని గురించి ఒక చర్చించి పెట్టాడు అనుకోండి. రుచి అనగా అంటే ఏమిటి చర్చకి తెలుస్తుందా వాడు నోటికి ఏం తెలియదు. పాపం వాడు మంచిగా హాయిగా తినమని పెట్టారు మన ముందు, అది అందుకని వీడు ఒకసారి నోట్లో పెట్టుకున్నాడు అనుకున్నప్పుడు అంటే చర్చలు ఆపేసి తినడం మొదలెడతాడు. నోట్లో పెట్టుకుంటే ఎంత రుచిగా చేశారంటే చర్చలు ఆపేసి ముందు తినేస్తాడు. ఇది కూడా అంతే. ముందు మనం పేజీ తెరిచి దాంట్లోకి ముందు చిన్నగా ప్రవేశించిన తర్వాత మన మనసుని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అది ఇక్కడ జరిగేటువంటిది. అందుకు అది ఈ చిన్న గ్రంథం యొక్క విశేషం. ఈ సంకల్పం ఎందుకు వచ్చింది అంటే సంకల్పం మాకు వచ్చిందని మేము అంటే మాకు వచ్చినట్లుగా అనుకుని మాకు వచ్చిందని మేము అనుకోలేదు. ఈ సంకల్పం ఆయన ఇచ్చిన ఎందుకంటే చాలా తక్కువ సమయంలో
మనకి ఈ సంకల్పం కలిగింది. ఈ సంకల్పం తక్కువ సమయంలో కలిగిందంటే మరి దాన్ని వెంటనే గ్రంథంగా ఎలా వస్తుందో, గ్రంథంగా రావాలంటే అది ఎంతోమంది ముందు డీటీపీ చేయాలి, అని మళ్ళీ చూసి మళ్ళీ పంపించాలి, మళ్ళీ కరెక్షన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందాలి పైన ఈ డిజైన్ చేయాలి, ఇవన్నీను ఈ షేప్ రావాలి, ప్రింటింగ్ చేయాలి. అప్పుడు మనకి బలానా రోజుకి ఇది రావాలి, బలానా రోజున ఆవిష్కరింపబడాలి. ఈ ఆవిష్కరింపబడాలనేమో ఫిక్స్ అయిపోయింది ఆ రోజు. అది ఫిక్స్ చేసేసి ప్రారంభించాము. అది దగ్గరలో ఉంది, ఇన్ని రోజులు దగ్గరలో ఉండి డేట్ ఫిక్స్ చేసి ఇప్పుడు గ్రంథంగా రావాలంటే ఈ సంకల్పం ఆయనదైతే వస్తుంది, మనదైతే రాదని పెట్టుకున్నాం. ఒకటే టెస్ట్, మేము ఇద్దరు అదే అనుకున్నాం. ఈ సంకల్పం మన సంకల్పం అనుకోండి, ఆ టైంకి రెడీ అవ్వదు. ఆయన నుంచి వచ్చిన సంకల్పం అనుకోండి, ఆయన నుంచి వచ్చిన సంకల్పం అయితే అందరికీ పనికొచ్చేటువంటిది కాబట్టి అది అవుతుంది. అది అయింది అంటే ఆయన సంకల్పం అనమాట. అదే టెస్ట్. అందువలన ఆ రకంగా దీంట్లో తపస్సు అంటే ఏమిటని ప్రారంభమైంది. మరి ఆ వరుసలోనే దీనికి ఏంటంటే చాలా అందులో మాస్టర్ గారి పదాలు ఎలా ఉంటాయి చూసారా. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చారు దీంట్లో ఇది చెప్పడానికి ముందే. ఉదాహరణకి బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేర్ ధర్మార్థౌ చ అనుచింతయేత్ కాయక్లేశాసి తన్మూలాన్ వేదార్థం వేరతత్వార్థమేవ చ అని మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకం. ఇది ఈ తపస్సు అనేటువంటి చెప్తూ మధ్యలో వీడు పొద్దున్నే తెల్లవారుధామం లేవడం దగ్గర నుంచి మైత్రం ప్రసాదనం స్నానం దంతధావన మంజనం అని మనుస్మృతిలో ఇచ్చినటువంటిది. అంటే ఒంటికి చమురు రాసుకోవాలి, చమురు రాసుకొని స్నానం చేసి లోపల ఈ లోపల చేసే లోపల టైం ఉండడం కోసం అని చెప్పి మొహం కడుక్కోవాలి అని అనుకోకూడదు. కొంతమంది మొహం కడుక్కొని చమురు రాసుకొని అంటే ఏ ఆర్డర్లు చేసుకోవాలంటే ముందు వంటికి నూనె రాసుకొని ఈ లోపల బళం వేసుకోవచ్చు కదా, కాదు, వాడు చెప్పిన ఆర్డర్లు చేయాలి. మనం అటు నుంచి ఇటు తెప్పకూడదు ఆర్డర్ అన్నారు. వాడు ముందు దంతధావనం అయిన తర్వాత చమురు రాసుకోమన్నాడు. అందుకని మనువు చెప్పాడు ఒంటికి చమురు రాసుకుని తలకు చమురు రాసుకొని రోజు పళ్ళు తోముకుని ఇంకేమన్నా పనులు ఉంటే అవి కూడా తీసుకొని నీళ్లు తోడుకొని, ఇది కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి? మనకి ట్యాప్ తిప్పుకోవాలి, అదే కనీసం ట్యాప్ తిప్పుకోవడం కూడా మనకిదే. ఈ లోపల ఎవరన్నా బకెట్లో నీళ్లు అది రెడీ చేసి పెట్టేస్తే హాయిగా వెళ్ళి స్నానం చేసేద్దాం. అదే కదండి స్నానం. మనం తోడుకున్నా ఇంకోటి తోడుపెట్టిన స్నానం అదే నీళ్ళు, అదే కదా. అంటే నీళ్ళు లేకపోతే షవరు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అదే నీళ్ళు అవే, కానీ నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు అది మాత్రం అలా చేస్తే కదా రాదు. అందుకనే నూతుల నుంచి నీళ్లు తోడి స్నానం ఎవరైతే చేయగలం మనం, కానీ చేయడం మానేసాం అంతే. చేయలేకపోవడం ఏం లేదు. నేను ఒకసారి ఒక అవధూత గారు ఒక చోట ఉన్నారు. అప్పుడు మేము చాలా 1987లో ఒకసారి దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్ళేవాడికి నూతిలోంచి నీళ్లు తోడి స్నానం చేస్తున్నారు. ఆయన వయసు 125 సంవత్సరాలు అప్పటికి. ఆయన ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్లే అన్నాడు ఆయన. అంతేగాని లేకపోతే మరి ఏం కాదు. అవధూత కాబట్టి అసలు స్నానమే మానేస్తే అదేం లేదు. ఆయన చక్కగా మేము బయట జావో ఆయంగా అన్నారు. ఆయన మేము కూర్చున్నాము. ఆయన శుభ్రంగా నీళ్లు నూతిలో తీసి స్నానం చేసి అంతా చేసుకుని అప్పుడు వచ్చారన్నమాట. అప్పుడు వచ్చి నవ్వుతూ మమ్మల్ని చేసి ఆశీర్వదించారు. పెద్దగా మాట్లాడింది ఏం లేదు, మేము మాట్లాడడం కోసం వెళ్ళాము, ఆశీర్వచనం కోసం వెళ్ళాము, నమస్కారం చేసుకున్నాం. చాలా అంటే మేము మాకేదో బలాంతి కావాలని మనకేం ఉంటే కదా, మనకి మాస్టర్ గారి దయ వల్ల అదేం లేదు కాబట్టి నమస్కారం చేసుకున్నాం. చేసుకుంటే ఆయన ఆశీర్వదించి నీ గురువు నీ వెనకాల నుంచుని ఉన్నాడు అని ఆశీర్వదించారు. ఇంకా
అంతకంటే మరి ఆశ్రయించడం ఇంకేం కావాలి? ఇంకా వేరే మాటలేం లేవు. ఆశ్రయించి మేము వచ్చాం. అయ్యయ్యో అందరికీ ఏం అడగలేదా? నేను అడగాల్సింది ఏం లేదని చెప్పి మనకు గురువు మనం ఎంత మన నడిపిస్తున్నారంటే ఇంకా అసలు అంతకంటే అడగాలంటే మన దరిద్రం అనమాట అది. అందుకని మరో మాట లేదు. అంటే అలాగా ఏంటంటే ఆ సీక్వెన్స్ ఏమి ఇచ్చారో ఆ సీక్వెన్స్లో అలాగా చేయాలని చెప్పి, అందుకని ఇక్కడ ఆ సందర్భం ఎటువంటి మాస్టర్ గారు ఆయన యొక్క ప్రవచనంలో ప్రసంగాల్లో అది ఇచ్చారన్నమాట. ఎందుకంటే దానికి చిన్న విషయాలు కూడా మనకు అర్థమయ్యేట్టుగా ఇచ్చారు. ముందు చమురు రాసుకున్న తర్వాత ఎందుకు ఇది చేసుకోవాలంటే, ఎందుకు చేస్తాడంటే చమురు రాసుకున్న తర్వాత శరీరానికి పరిశ్రమ చేసిన వాడు అవుతాడు. మనకు కాస్త శరీరానికి కాస్త శ్రమ చేయాలి, అంతేగాని మన శరీరానికి ఏమాత్రం శ్రమ లేకుండా శరీరానికి కొంచెం కూడా పరిశ్రమ లేకుండా ఉండేటువంటి స్థితి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అన్ని రోగాలు మనకే వస్తాయి. వాసుదేవ నారాయణ పై కుర్చీ వేద్దాం, ఆ కుర్చీలో వేసి వెలిగి మీకు వస్తారా స్వామి? అక్కడ ఉండరు. అందుకని మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారంటే, నువ్వు శరీరానికి చౌరు రాసుకున్న తర్వాత ఏం చేయమనంటే కనీసం మినిమం శ్రమ పరిశ్రమ అయినా చేస్తాం కదా అని చెప్పి ఇచ్చారు. మినిమం కొంచెమైనా సరే శరీరానికి కొంచెం శరీరానికి శ్రమ కనిపించుకోకుండా వాడు ఏసీ పెట్టుకుని, అయితే ఆవిడ భోజనం చేస్తూ కూడా అక్కడ ఏసీ పెట్టుకుని చక్కగానంటే ఆవిడ ఆ మాత్రం శ్రమ కూడా ఉండకూడదు. అంటే ఎంత అసలు పూర్తిగా శరీరానికి కొంచెం కూడా పరిశ్రమ లేకుండా తయారు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎప్పుడో చూసి నీకు లోపల ఇవన్నీ ఏర్పడ్డాయి, వీటిలో అది వేయాలి, గొట్టాలు వేయాలి, వేసేస్తారు. పొద్దున చెప్పుకున్నాం కదా, ఐసీయూ అని ఐసీయూలో పెడతారు తీసుకెళ్ళి. ఇవి రాకుండా ఉండాలంటే ఇవి ఎందుకు చెప్పారు పెద్దలు, మనుస్మృతిలో ఎందుకు చెప్పారు, అది మన మాస్టర్ గారు అందుకు కోట్ చేశారు. అది అందుకని శాస్త్రీయమైనటువంటి మెడికోలు ఉన్నాయి అందులో, ఉరికిని చెప్పలేదు మనవు అని మనుస్మృతిలోంచి మాస్టర్ తీసి చెప్పారు. అది దీంట్లో అది గోళ్ళు పెంచుకోవద్దు మాస్టర్ గారు చెప్పింది. ఇది అంటే మాస్టర్ గారు కూడా చెప్పిన మనుస్మృతి కోట్ చేసి చెప్పారు, గోళ్ళు పెంచుకోవద్దు అన్నారు. మనకి ఇప్పుడు అన్ని వ్యతిరేకమైన పనులే, మనం ఏం చెప్పాడు దానికి వ్యతిరేకమైన పనులే చేస్తుంటాం. గోళ్ళు పెంచుకోవద్దు, జుట్టు ఇంత ఎక్కువ పెంచుకోవద్దు, ఇవన్నీ చెప్తే మనం ఆ పనే చేస్తాం, ఆపోజిట్ పనే. ఎందుకు వద్దన్నారు అంటే గోళ్ళు కూడా పెంచుకోవద్దని చెప్పాడు మనం స్పష్టంగా ఆయుర్వేద శాస్త్రంలో మనుస్మృతిలో ఒకటి, క్లుప్త కేశ నకశ్వశ్రుహు అని మనుస్మృతి చెప్పాడు. అంటే గోళ్ళు ఒకటి, మీసాలు ఒకటి, గడ్డం ఒకటి, జుట్టు ఒకటి క్లీన్గా అట్టే పెట్టుకో, షార్ట్గా ఉంచుకో అని అర్థం. అది చెప్పాడు ఎవరు? మనువు చెప్పాడు. ఏమిటంటే ఆ మనువు అప్పుడెప్పుడో కాలంలో చెప్తారు, ఇప్పటికి ఇలా అప్లై అవుతుంది అని మళ్ళీ మన రాజుకి చెప్తాం మనం. ఏమంటే ఇందులో ఆయన ఎప్పుడు చెప్పాడు? మనువు ఎప్పుడో వాడు ఈ మన్వంతరం ప్రారంభంలో చెప్పాడు ఆయన. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది, అప్పుడెప్పుడో చెప్పింది. ఇప్పుడు మోడర్న్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అప్లై అవుతుంది అని. ఓహో, చాలా బాగుంది, వెరీ గుడ్. అయితే చిన్న ప్రశ్న, ఆ మనువు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నోటితో అన్నం తింటున్నావా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది చెప్పి మరి ఎక్కడి నుంచి అన్నం తింటున్నావా? మరి అంతే కదా. అప్పుడెప్పుడో మనం స్టార్ట్ చేసింది, ఇప్పుడు దాకా అదేమిటంటే పాతకాల పచ్చడి. మరి ఇప్పుడు కొత్తగా నువ్వు ఏం చేస్తున్నావు? ముక్కుతో తింటావా, కళ్ళతో తింటావా, మరి ఎక్కడి నుంచి అని తింటావా? మంచినీళ్ళు కూడా ఎక్కడి తాగుతాను, లేదా ముక్కుతో తాగుతాను అంటే వాడు ఎప్పుడో మనం తాగలేకపోతే లోపల గొట్టం పెట్టి పోస్తారు, వేరే సంగతి. మన స్పృహలో లేకుండా పోయి తాగలేకుండా అనే మనం పడి ఒక శవంలో పడి ఉంటే గొట్టం లోపల పెట్టి దోసి దాంట్లో నుంచి పోస్తారు. మామూలుగా ఉన్నప్పుడు ముక్కుతో తాగుతూ ఉంటే విన్నాను అంటే వాడు ఎవడో ఏదో ప్రూవ్ చేస్తానని చెప్పి యాసిడ్ తాగి చూపించట. అంటే మాస్టర్ గారు చెప్పారు, ఇవన్నీ కోట్ చేశారు, జరిగినవే అవి. నేను యాసిడ్ తాగుతాను, ఓటితో చక్కగా మంచివి తాగరాని భగవంతుడు ఇస్తే ఏ కర్మ పెట్టింది యాసిడ్ తాగడాకన్నారు.
అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి. ఎందుకు సెన్సేషను? నీకు సెన్స్ లేదనమాట, కామన్ సెన్స్ లేదని వాడు రెండు పనులు చేస్తుంటాడు. అందుకని ఇక్కడ ఇవన్నీ అందుకోసం ఇచ్చారు. దీనికి మాస్టర్ గారు అంటే మనం మామూలుగా ఉంటాం, మనం గోల్డ్ ఎందుకు పెంచుకోకూడదా అంటాం కదా. అందుకని నేను చెప్పారు ఇక్కడ గోల్డ్ బాగా పెంచుకున్నటువంటి వాడు ఆ గోళ్ళతో ఎక్కడ గోక్కున్నది ఆ గోళ్ళతో ఏముందో దాంతోనే తింటూ ఉంటాడు, తినదల్లా నోట్లోకి తింటున్నది కాబట్టి అన్నారు. మొహమాటం ఏమీ లేదు, ఋషులకి మాస్టర్స్కి మొహమాటం ఉండదు. పైగా మనకి అర్థం కావట్లేదు, అర్థమయ్యేటి చెప్పారు. మళ్ళీ అయితే మనం గోల్డ్ పెంచుకోవద్దురా అంటే మనం ఎందుకు పెంచుకోకూడదు, దాని లాజిక్ పెట్టాం కదా, ఆ లాజిక్ సరిపెట్టి చెప్పారనమాట. లేకపోతే ఫారినర్స్ వెళ్ళి చెంచాలతోనో వాటితోనో మొదలు పెట్టాల్సి వస్తుంది మనం కూడా. అని మొదలు పెట్టాం ఆల్రెడీ, మనం ఆల్రెడీ అంతే కదా. మనం మామూలుగా భోజనం చేయొచ్చు అంటే మా చేతులు వేళతో భోజనం చేయొచ్చు, మామూలుగా భోజనం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే ఫోర్కులతోనూ వాటితో తినడం మొదలెట్టాం. కానీ ఎవరిని చూసి మనం ఇవి మొదలెట్టాం, వాళ్ళు మాత్రం చక్కగా చేతులతో కలుపుతుంటారు ఇప్పుడు. ఇండియనే కదా, అక్కడ కూడా ఫారినర్ కాదు కదా, అంచేత అది కూడా మీరు ఇండియన్ లాగే వాడుకుంటారని వాటిని కూడా. అందుకని మీసాలు బాగా పెంచి ఏదైనా తింటే ప్రతిదీ మీసాల మీద తినవలసి వస్తుంది. వాడు మీసాలపై తేనీయాలన్నాడు. మీసా తేనె అంటుకుంది అనుకోండి, తాగేప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమో తీగా ఉంటుంది, తీగా ఉంది కానీ ఏమని కూడా ఏం రాదు. అంటే మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. మనం పెద్ద మీసాలు మనం ఉన్నాయనుకోండి, తేనె తేనె ఇచ్చారు తాగమని, తాగుతుంటే కొంచెం తేనె ఎక్కడ అంటుకుంటుంది, మరి అంటుకోకుండా ఏముంటుంది గటా మీసారికి. అది మనం మాట్లాడుతుంటే తీయగా ఉంటుంటే అనుకున్నాం అనుకుంటే అనుకున్నప్పుడు రాదు నోటికి, అది ఎప్పుడు దానితో ఎక్కడ తగులుతుంది. అందుకని ఇవి చెప్పారన్నమాట, ఇవన్నీ కూడా. అలాగే మీసాలకు అంటకుండా తినడానికి అవకాశం లేదు అని మాస్టర్ ఏమన్నారంటే, ఆయన లెక్చరు ఇదేమి మా వర్డ్స్ ఏం కావు, ఆయన లెక్చర్ని ఇక్కడ రాసేవాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. వెరీ డర్టీ థింగ్ అన్నారు మాస్టర్ గారు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల కిందట కామన్ సెన్స్ అనేటువంటి ఒక స్టాండర్డ్ పెట్టుకుని మిగిలిన స్పెషల్ సెన్స్లన్నీ కూడా తీసి అవతల బారేసి అప్పుడు ఇచ్చారు వాళ్ళు. ఎవరు? మనువు వాళ్ళు స్పెషలైజేషన్ ఎత్తేసారు. మనువు వాళ్ళందరూ ఋషులు వాళ్ళు కూడా స్పెషలైజేషన్ అనేటువంటిది అక్కర్లేదు, మామూలుగా ఉండండి అన్నారు. కామన్ సెన్స్ లేని స్పెషలైజేషన్ సముద్రంలోకి దారితీస్తుంది అని చెప్పారు. కామన్ సెన్స్ ప్రతి ఒక్కడికి భగవంతుడు ఇచ్చాడు, అది వదిలిపెట్టి స్పెషల్ సెన్స్ అంటే చివరికి నాన్ సెన్స్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. స్పెషలిస్ట్ మన ఆయన అంటే కామన్ సెన్స్ ఉన్నాక స్పెషలిస్ట్ వాడిని తయారు చేయాలి. అంటే స్పెషలిస్ట్ అవ్వచ్చు వాడే, ముందు కామన్ సెన్స్ ఉంటే తర్వాత ఏ లిస్ట్ అయినా అవ్వచ్చు. కామన్ సెన్స్ లేకుండా మిగతా ఏ లిస్ట్ అయినా ఉపయోగం లేదు. బ్లావెట్స్కి మాత కూడా చెప్పింది, ఇట్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాజ్ ఇట్ ఈజ్ రేర్లీ యూజ్డ్ అంది. కామన్ సెన్స్ మనలో ఉంటుంది కానీ ఎప్పుడు యూజ్ చేయం. మరి ఎప్పుడు యూజ్ చేయని దాన్ని కామన్ సెన్స్ అని పిలుస్తున్నాం అని చెప్పింది ఆవిడ. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్, ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ అంది. అలాగనమాట. అందుకని చెప్పారు తపస్సు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా ఇచ్చారు మాస్టర్ గారు. యోగ ప్రసంగాలు అనేటువంటిది చాలా వివరంగా ఇచ్చారు. అందుకనే చెప్పాను ముందే, అందులో ఒక్క వర్డ్ కూడా ఒక్క పదం కూడా తీసేయడానికి కానీ మార్చడానికి కానీ అవకాశం లేదు, తీసేస్తే మనకి ఉపయోగం లేదని అంతగా ఇచ్చారు. అది కూడా ఏమిటి, మనకి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా. అది ఇక్కడ లక్షణం. మాస్టర్ గారి ప్రసంగం కానీ గ్రంథం కానీ ఏదైనా సరే అర్థం కాలేదు అనడానికి వీలు ఉండదు, ఎందుకంటే అది సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. పండితులు తప్ప ఇంకెవరికి అర్థం కావాలంటే ఇంకెందుకు, పండితులకు అర్థమైనా అవైనా పర్వాలేదు కానీ సామాన్యుడికి అర్థం అవ్వాలి. అది మాస్టర్ గారు అసలు చాలా. అందుకని
తపస్సు అనేటువంటి మాటగా అర్థం. అసలు తపస్సు అంటూ ఉంటాం, చేస్తున్నాం అన్నది తపస్సు అని. తపస్సు అనేటువంటి మాటగా అర్థం ఏమిటి అంటే తప అంటే వేడి అని అర్థం. వేడి, తాపం. తాపంగా ఉందంటున్నాను చూసారా, తాపం అంటే వేడి, తపస్సు అంటే అదే అర్థం అన్నారు. తపస్సు చేయుట అంటే వేడిని పుట్టించుట అని అర్థం ఉంది. ఏ వేడిని పుట్టిస్తారైతే మనం రోజు వేడి పుట్టించేది చేసుకుంటున్నాం మనం. ఆ తపస్సు అని ఏమిటి వేడిని పుట్టించడం అంటే యోగాభ్యాసానికి కావాల్సిన వేడిని పుట్టించాలి. యోగాభ్యాసానికి కావాల్సినటువంటి వేడి అక్కడ ఏ లెవెల్లో పుట్టించాలి అంటే కోపం వేడి, కామక్రోధాలు వేడి అవి కావు, అవి వేడే. కోపం వచ్చింది వాడు చాలా వేడిగా, వాడు చాలా హాట్గా ఉన్నాడు అంటూ ఉంటాం. ఆ హీట్ కాదు కావాల్సింది. ఆ హీట్ అంటే మళ్ళీ వాడికి తర్వాత జ్వరం వచ్చి వాడికి ఏదో ఇదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది వాడికి. అది ఆ హీట్ కాదు. అందుకని కామం కానీ క్రోధం కానీ అవి కావు. ఇంద్రియార్థాలకు సంబంధించినవి భౌతికమైనటువంటివి. ఇమోషనల్ వేడి కాదు కావాల్సింది, ఇన్స్పిరేషనల్ వేడి. ఇన్స్పిరేషన్ వేరు, ఎమోషన్ వేరు. మనకు మామూలుగా ఇలాంటివన్నీ కూడా ఇమోషన్ అన్నిటినీ కూడా మనం చాలా అనుకుంటాం. ఇమోషన్ పనికిరాదు. ఇమోషన్కు ఇన్స్పిరేషన్కు తేడా తెలియాలి. అంటే ఏనుక్కు పీనుక్కు తేడా తెలిసినట్టు అన్నారు మాస్టర్ గారు. అంటే ఒక చెరువులో దున్నపోతు దూరి స్నానం చేసి బయటకు వచ్చి, ఒక చెరువులో దున్నపోతు దూరి స్నానం చేసి బయటకు వచ్చాక చెరువు ఎలా ఉంటుందో ఇమోషన్ అంటే అలా ఉంటుందన్నారు. ఎగ్జాంపుల్ చెప్పబోతున్నారు, అర్థం కాదు కదా. ఇమోషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక చెరువులో ఏనుగు స్నానం చేసి అంటే ఎలా ఉంటుంది, చెరువు అంతా బురద, అడుగుని పైది కిందకి మొత్తం బురదగా నీళ్ళు ఉంటాయి. అగో అలాంటి మనస్సు ఇమోషన్తో కూడినటువంటి మనస్సు అంటే అలా ఉంటుందన్నారు. తర్వాత నీళ్లు కలత తేలి ఇండుపు గింజ లేక చిళ్ళ కిందతో ఆ నీళ్లు కుండలో తెరిచేసి వదిలికి తెస్తే తేట నీళ్ళు ఎలా ఉంటాయో దాని పేరు ఇన్స్పిరేషన్. ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి, అర్థం కావడానికి వీల్లేదు. దాన్నే భక్తి యోగము అని అంటారు. అది భక్తి యోగం అంటే కలతలేనటువంటి నీరు ఏదైతే ఎలా ఉంటుందో అటువంటి స్థితి మనకి ఉన్నటువంటి దాన్ని భక్తి యోగం అంటారు. ఇమోషన్ అంటే ఏమిటి, ఆవేశములు, కామక్రోధములు అనేటువంటిది. అందుకని దానికి దీనికి ఇమోషన్కి ఇన్స్పిరేషన్కి సంబంధమే లేదని చెప్పారు. కన్ఫ్యూజన్ ఏం లేదు మధ్యలో. అది అందుకని అలాగా అంటే మాస్టర్ గారు ఎలా ఇచ్చారు అనేటువంటిది ఎగ్జాంపుల్ కోసం ఇది చదివాను. ఇప్పుడు దీంట్లో మనకు అర్థం కానిటువంటిది ఏదైనా ఉందా, ఒక్క వర్డైనా ఉందో చెప్పండి అర్థం కాని వర్డ్. అందుకు చెప్పింది మాస్టర్ గారి యొక్క ప్రవచనం విన్నా, ఆయన ఇచ్చినట్టు గ్రంథం చదివినా మనకి పలానా వాడు అర్థం కాలేదు అని ఉండదు. మనం అర్థం తలుచుకోపోతే తప్ప. అదేమిటండి అంటే అర్థం చేసుకుంటే ఆచరించాల్సి వస్తుంది భయం వల్ల. ఎందుకంటే గ్రంథాన్ని చదివి పారేసే వాళ్ళకి వేరు, కానీ గ్రంథాన్ని చదివింది ఆచరణలో పెట్టాలంటే అక్కడ ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడికైతే ఒక రకంగా ఉంటుంది. లేకపోతే గ్రంథాలను మామూలుగా అలా టైంపాస్గా చదివేసేవాడికి ఇంకో రకంగా ఉంటుంది. విషయ సేకరణ కోసం ఎలా అయినా చదవచ్చు గ్రంథాలని. అందుకని గ్రంథాలను ఎలా చదువుకోవాలి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి వర్డ్ని మనం ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండి చదువుకోవాలి ఇలాంటి గ్రంథాలని. అంటే ఒక్కోసారి అవి ఆచరణలో పెట్టాలంటే మనకి కన్వీనియంట్గా ఉండదు, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అయినప్పటికీ ఇన్కన్వీనియన్స్ అయినా సరే ఆచరణలో పెట్టాలి. అంటే ఎలాగైతే రోగం వచ్చిన వాడికి పచ్చిని చెప్తే ఇబ్బందిగా ఉంటుందో, వాడే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, వాడు మసాలా దోశ తింటా అంటాడు. ఎలా పెడతాం మనం? అలా కాదురా నాయన వాడికి ఏదో మాత ఇచ్చాము లేకపోతే ఇచ్చాము,
ఏదో హోమియోపతి మాత్రం ఇచ్చారు పర్వాలేదు తీగా ఉంటుంది, అది కూడా ఆయుర్వేదం మాత్రం ఇచ్చాం కషాయం తాగమని అనుకోండి వాడు అంటాడు వాడు. అందుకని అలాంటిదే ఇవి కూడా మన కన్వీనియన్స్ అనేటువంటి దానితో సంబంధం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా ఆచరణలో పెట్టడం అనేటువంటి చేస్తే తర్వాత మనకు తెలుస్తుంది. అప్పుడు తర్వాత లైఫ్ అంతా కన్వీనియంట్గా ఉంటుంది, తర్వాత జీవితం అంతా చాలా హాయిగా ఉంటుంది. ముందు మాత్రం అలా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, రివర్స్ అయితే ముందు చాలా హాయిగా ఉంటుంది, తర్వాత జీవితాంతం వాడు ఎందుకు పనికి రాకుండా ఉంటాడు, సఫర్ అవుతూ ఉంటాడు. అందుకని ఈ తపస్సు అనేటువంటి దాన్ని మూడు రకాలైన తపస్సు వివరించారు. అవి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత కూడా ఇందులో అంటే ఇవన్నీ కూడా మన రోజు ప్రాక్టీస్ చేయడం కోసం ఇచ్చినటువంటి, అందుకనే దీన్ని క్రియాయోగం అన్నారు. అది కారణం. తర్వాత బ్రహ్మచర్యం అనేటువంటి వీటిలో ముందుకెళ్తుంటే బ్రహ్మచర్యం అని ఇచ్చారు. బ్రహ్మచర్యం అని మనకు తెలుసండి. బ్రహ్మచర్యం అంటే అన్నీ తెలిసినట్లు అనుకుంటాం మనం, ఏది చెప్పినా మాకు తెలుసు అనుకుంటూ ఉంటాం. కానీ మన ముందు ఏంటంటే మనకి ఏమీ తెలియదు అనే విషయం ముందు మనకు తెలియాలి. ఒక ఉపనిషత్తులో కూడా చెప్పాడు, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి వాడు ఏమీ తెలియని వాడు అన్నట్టు ఉపనిషత్తులో చెప్పాడు, మనం చెప్పుకుంది కాదు. ఎవడైతే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడో వాడు ఏమీ తెలియనటువంటి వాడు, ఎవడైతే నాకేమీ తెలియదు అని ఉంటాడో వాడు అని తెలిసినటువంటి వాడు అని ఉపనిషత్తులో క్లియర్గా చెప్పారు. అదేమిటండి తలకిందులు చెప్పారు, వాళ్ళ తలకిందులు చెప్పలేదు, మనం తలకిందులుగా ఉన్నాం, అందుకని అలా కనిపిస్తుంది. మనం ఈ మధ్యలో శీర్షాసనం వేసినటువంటి వాడు కళ్ళు తెరిచి మనం చూసానుకోండి, మనం తలకిందులు కనిపిస్తాం వాడికి. అలాగా వాడు ఉపనిషత్తులో చెప్పిన నేను వాళ్ళ పరమ గురువులు చెప్పిన మన తలకిందులు అనిపిస్తాయి. ఎందుకని మనం తలకిందులుగా ఉన్నాం. ఇన్వర్షన్స్ మనలో హ్యూమన్ బీయింగ్స్లో ఇన్వర్షన్స్ తలకిందులుగా ఉండేవి ఎక్కువ ఉన్నాయన్నాడు ఒక మహానుభావుడు ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడంటే ఇన్వర్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పాడు మనలో. వాటిని ఏం చేయాలి సాధకుడు, రివర్స్ ది ఇన్వర్షన్, తలకిందులు కాని వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎలాగంటే నువ్వు నీ శత్రువుని ఎంతగా ప్రేమిస్తావో నీకు స్నేహితుడిగా ఉన్నటువంటి వాడిని నీ శ్రేయోభిలాషిని కూడా అంతగా ప్రేమించాలన్నాడు. మనకేమవుతుంది ఏమిటి ఇలా చెప్తాడు, శత్రువుని మనం ప్రేమించడం ఏమిటి, మన శ్రేయోభిలాషిని మనం ప్రేమించాలని చెప్పడం ఏమిటని అంటే దానికి చెప్పారు ఎగ్జాంపుల్. అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్తేప్పుడు అర్థమవుతుంది మనకి మనం ఏదో ఆపదలో ఉన్నప్పుడు మనకు అర్జెంటుగా అవసరం వస్తే, నాకేదో ఒక 10,000 అవసరం వచ్చిందంటే మనకి ఆ 10,000 మనకి ఆపదలో మనకి ఇచ్చి మనం ముందు చెప్తాం, ఈ 10,000 మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను, సరిగ్గా 6 నెలల్లో మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అవి అని చెప్పేస్తే తీసుకొస్తాం. కానీ ఈ 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాల తర్వాత కూడా ఇవ్వం వాడికి. పైకి ఇవ్వకపోగా మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పారు. వాడు ఆ ఊర్లో ఉన్నాడంటే ఆ ఊర్లో స్టేషన్లో దిగినప్పుడల్లా వీడికి వాడు ఎలా గుర్తొస్తాడంటే వాడు పెద్ద రాక్షసులా గుర్తొస్తాడు. అసలు వీడు అడగలేదు, వాడు పాపం వీడికి ఇచ్చి 6 నెలలు ఇస్తాను, 6 సంవత్సరాల్లో వాడు ఏనాడు వీడిని అడగకుండా ఉన్నటువంటి వాడినేమో శత్రువుగా చూస్తాడు. వీడు ఇంకోడు ఉంటాడు కాబూలి వాళ్ళు లాంటి వాడు వీడికి అన్నీ రాయించుకుని చేసి ఇచ్చి వీడి జీతం ఫస్ట్ తారీఖు వస్తుంది కదా, జీతం అందుకునే టైంకి రెడీగా కూర్చుంటాడు, ఏవోతో డొక్క తిప్పేస్తాడు వాడు. అందుకని వాడికి మాత్రం మనం తప్పకుండా ఇస్తాం, వీడికి మనం ఇవ్వం. ఇప్పుడు ఇందాక చెప్పిన సూత్రం ఉంది కదా, దాన్ని మన ఎవరిని నువ్వు నీ శత్రువు అంటే నేను నెత్తిని మొట్టి చేసేటువంటి వాడినేమో నువ్వు మళ్ళీ దేవుడికి ఇస్తున్నావు, నీకు ఆపదలో రక్షించి నీ మళ్ళీ అడగకుండా ఉన్నటువంటి వాడినేమో వాడిని గురించి
నువ్వు శత్రువుగా అంటున్నావు, చూసావా అని ఇన్వర్షన్ నీలో ఉందన్నాడు. ఎగ్జాంపుల్. ఇలాంటి ఇన్వర్షన్స్ సవాలక్షలు ఉన్నాయి మనలో, మన లైఫ్లో. వాటిని రివర్స్ ది ఇన్వర్షన్స్ అని చెప్పాడు. ఎలా రివర్స్ చేసుకోవాలని చెప్పాడు. ఊరికే క్లాడియస్ అనేటువంటి ఆయన ఊరికే ఇన్వర్షన్స్ మాత్రమే చెప్పాడు అనుకోండి, సొల్యూషన్ చెప్పకుండా మన మోడర్న్ సైకాలజీలో ఏడుస్తుంది. సొల్యూషన్స్ చెప్పకుండా ఉట్టి ప్రాబ్లమ్స్ చెప్తే ఏ లాభం? ప్రాబ్లమ్స్ మనకే తెలుసు. అందుకని సొల్యూషన్తో సహా చెప్పినటువంటి వాళ్ళు తపస్సంపన్నులు అంటే. అలాగే ఇందులో బ్రహ్మచర్యం అనేటువంటి దానికి బ్రహ్మచర్యం అభ్యాసం చేయాలన్నాడు. అంటే తల్లిదండ్రుల్లో ఉంటే తప్ప సెక్స్ ప్యూరిటీ పిల్లలకు రాదు. ఫస్ట్ మాస్టర్ ఇచ్చిన సెంటెన్స్. ప్యూరిటీ ఆఫ్ సెక్స్, పవిత్రత అనేటువంటిది తల్లిదండ్రుల్లో ఉంటేనే పిల్లలకు వస్తుంది, లేకపోతే రాదన్నారు. ఎన్ని చెప్పే లాభం? కుర్రాడికి మనం ఇంపోజ్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళావు విధవా, పొద్దుపోయిందాకా తిరుగుతున్నావు అంటే మనం చిన్నప్పుడు ఏం చేసామో ఆలోచించమని దాన్ని బట్టి ఉంటుందని చెప్పారు మాస్టర్. ఒక ఆయన వచ్చి మా పిల్లవాడు పాడైపోయాడండి అని కంప్లైంట్ చెప్పాడు మాస్టర్ గారితో. అంటే మాస్టర్ గారు వెంటనే ఏమన్నారు? నీ పిల్లవాడు కాబట్టి అన్నారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మనం గురువుగారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మనం మా పిల్లలు పాడైపోయారు. కొంతమంది అలా చెప్తుంటారు, వాళ్ళ పిల్లలు ఎంత ఉదయం చెప్పారు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళే మా పిల్లలు ఎంత పాడైపోయారు, వాళ్ళు క్యారెక్టర్ పాడైపోయిందంటే ముందు దానికి కారణం నువ్వు, ముందు నీ దగ్గర ఉంటేగా వాడికి వచ్చేది. మొహమాటం లేదు. అందుకని ఎవరన్నా అలా చెప్పాడంటే అర్థం ముందు వాడి దగ్గర ఉన్న అర్థం గుర్తుపెట్టుకోమన్నారు. మనకైనా అంత మనం కనుక అలాంటి ఐడియా వచ్చిందంటే, నీకు ఎలాంటి ఐడియా వచ్చిందో నీ దగ్గర ముందు డిఫెక్ట్ సరి చేసుకోమన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని వాడేమన్నా వింటాడు, లేకపోతే నోర్మయ్యి చాలేవా అంటాడు. నీ సంగతి కూడా చెప్పారులే అంటాడు ఎవడో పిల్లవాడు. నువ్వు ఈ వయసులో ఏం చేసావు అంటే బుర్రంచుకోవాలి మనం అని చెప్పారు. కొడుకు కనుక మళ్ళీ తిరిగి అడిగి అనుకోండి, నా వయసులో నువ్వు మాత్రం ఏం చేసావు నాన్న అడిగి అనుకోండి, నోరు మూసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏం చేసాము కాబట్టి వాడలా చేస్తున్నాడు, మన కుర్రాడు కాబట్టే. లేకపోతే వాడు వీడు విడిపోవాలి డైరెక్ట్గా. వాడు ఎందుకు చేశాడు ఇలాంటి పని అంటే మన కొడుకు కాబట్టి అనేటువంటిది ఆన్సర్. ఎవరూ తీసేయలేరు. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కూడా అంతే. దట్ ఈస్ ది ఆన్సర్ విచ్ నో వన్ కెన్ ఆల్టర్ అని గుర్తుంచుకోవాలి. గోడ దూకేట మన కొడుకు కాబట్టి దూకాడు అన్నారు, గుర్తుపెట్టుకోమన్నారు. అంతేగాని మెడల్, గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంటేనే అయితే కాబట్టి మన కొడుకు నువ్వు ఏదైనా సరే ఒకటే కాదు, మన కొడుకు కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చింది అని కాదు. మిగతావి కూడా మన కొడుకు కాబట్టి వస్తాయి. గోల్డ్ మెడల్ ఒకటే, అది ఒకటే మన మంచి విషయాలు మాత్రం వచ్చాయి నా కొడుకు కాబట్టి అని చెప్పుకొని వాడికైనా మంచి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, నా కొడుకు కాబట్టి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, వాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు వేరే పని చేస్తే నా కొడుకు కాబట్టి అది కూడా గుర్తుంచుకోవాలి. మాస్టర్ చెప్పేవారు, నేను మంది ఇచ్చాను, వాడు నిజంగా డెత్ పెట్టి ఉన్నటువంటి వాడు మళ్ళీ లేచి వచ్చాడు, బాగానే ఉంది. నువ్వు మంది ఇస్తే నువ్వు ఈ విషయం నువ్వు ఎప్పుడు చెప్పాలంటే, ఇది నేను మంది ఇస్తే వాడు లేచి బతికాడని ఎప్పుడు చెప్పాలంటే, నువ్వు మంది ఇచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు నీ మంది వేసుకొని, నా జీవితం మాత్రం వైకుంఠ యాత్ర అని. అది కూడా నువ్వు నిర్భయంగా నేను మంది ఇచ్చాను వాడు నా మంది నేను ఇచ్చిన అందువల్ల చనిపోయాడని చెప్పగలిగితే ధైర్యంగా అప్పుడు చెప్పమన్నారు. అంతేగాని నీ అచీవ్మెంట్స్ చెప్తూ నీ యొక్క డిఫెక్ట్స్ని దాచిపెట్టుకుంటే నువ్వు ఎందుకు పనికి రావన్నారు. ఎందుకంటే మాస్టర్స్కి మనతో మొహమాట ఉండదు. అందుకని మిగతావి అందుకని కామన్ సెన్స్ అనేటువంటిది ఉండాలని చెప్పారు.
బ్రహ్మచర్యం అంటే మన పిల్లల్ని బ్రహ్మచర్యం విషయంలో ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన స్టేచర్ మనకు ఉన్నదా లేదా అని ముందు మనం చూసుకోవాలన్నారు. ఆలోచించుకోవాలి, ఎవడికి వాడు ఆలోచించుకోవాలి, ఒకటి చెప్పేది కాదు. అంటే ప్యూరిటీ ఆఫ్ సెక్స్ అంటే మోనోగమి, బ్రహ్మచర్యము, పాతివ్రత్యము ఇవనేటువంటిది, ఇది బ్రహ్మచర్యం అంటే. దేంతో అయితే మన శరీరాలు తయారవుతాయో అలాంటి ధాతువులను పవిత్రంగా ఉంచుకొనుట. ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం అనేటువంటివి లేకపోతే ఏమవుతుంది? ఏ ధాతువులు మన శరీరం తయారవుతుందో అవి పుచ్చుగాను చచ్చుగాను తయారవుతాయి అన్నారు. కింద పారేసిన అరటిపండు ఆ మట్టితో తీసుకుని తిన్నట్లు అవుతుందన్నారు. అంటే మనకి నాటాలంటే అలాంటి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ అరటిపండు తింటుంటే చేయిదారి మట్టిలో పడింది, తీసేసి కడిగేసి తిన్నాను అనుకోండి, అది ఎలాంటిదో అది ఇది కూడా అలాంటిదే. అంతే కదా. వ్యభిచరించాడు అంటే అర్థమవుతున్నారు. అరటిపండు ఒలుచుకు తింటే కింద పడింది, తీసుకుని మట్టిలో తీసుకుని తిన్నాడు. మ్యాటర్ అయితే చూసుకోండి అన్నాడు, కానీ సెక్స్ ప్యూరిటీ అంటే ఏం చూసుకుంటాడు వాడు? మ్యాటర్ కాదు కాదు. చిన్నతనంలో చదువుకుంటూ ఉండే కుర్రవాడు వివాహం అయ్యే వరకు కూడాను వాడి కామశాస్త్రం ఉపదేశించాలి, కానీ సెక్స్ శాస్త్రం ఉపదేశించకూడదు అని ఈ మధ్య చాలా ఉంది కదా. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి సెక్స్ అనేటువంటి దాని విజ్ఞానం, సెక్స్ విజ్ఞానం కాదు, నువ్వు కామశాస్త్రం అంటే ఏమిటో చెప్పచ్చు. అందుకే శాస్త్రం రెండుకి డిఫరెన్స్ చెప్పారు మాస్టర్ గారు. ఆ తేడా తెలుసుకొని చెప్పాలి. అది ఎప్పుడన్నా చెప్పుకున్న తర్వాత ఉన్నారు కనుక వివాహం అయిన తర్వాత వివాహం చేసేప్పుడు మోటివ్స్తో చేయకూడదు. ఎంత వివరంగా ఇచ్చారు మనకి, మన పిల్లలకి మనం చేసేటువంటిది. ఇలాగా ఈ యొక్క దీని గురించినటువంటి చెప్తూ ఇంకా ఏం చెప్పారంటే, సెక్స్ యొక్క ప్రయోజనం ఏమిటి? శరీరం నిర్మాణం అవ్వడం కోసం అని చెప్పి ప్రకృతి ఇచ్చినటువంటిది. ఆ పని మనం చేస్తున్నాం కనుక మెచ్చుకుని మనకి ఇచ్చినటువంటిదే అందులో ఉన్నటువంటి ప్రెషర్ అనేటువంటిది, ఆ హ్యాపీనెస్. కనుక ఈ ఆనందం మనం ఆనందించడమే కానీ ఆనందం కోసమని చెప్పి అనుభవించడం అనేటువంటిది అక్కర్లేనటువంటి స్థితి అది మనకి. అందుకని దీని గురించి చాలా ప్యూరిటీ ఆఫ్ సెక్స్ అంటే ఏమిటో వివరంగా మనకి ఇచ్చారు దాంట్లో ప్రసంగాల్లో. అది ఎందుకు బ్రహ్మచర్యం అంటే కాదు, బ్రహ్మచర్యం అంటే అర్థం ఏమిటి అంటే ఫిజికల్గా ఇది ఒకటే కాదు. ఇది ఎందుకంటే నిరంతరము బ్రహ్మయందు మన ప్రజ్ఞ నిలిచి ఉండాలంటే ఈ రకమైనటువంటి సాధన చేస్తే తప్ప ఉండదు. నా భౌతికంగా మనకి ఎందుకంటే నేను కళ్ళు మూసుకుని కూర్చుంటే బ్రహ్మచర్యం ఏమి రాదు. నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఒకలాగే ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. అంత డీటెయిల్డ్గా ఇచ్చారు మనకి. లేకపోతే మనకి ఎందుకు డీటెయిల్డ్గా ఇవ్వకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి మనకు ఉపయోగించదు. అందుకని ఇందులో ప్రతి ఒక్క స్టెప్ కూడా ఆచరణ అనేటువంటి దానికి ఇచ్చారు. దాన్ని మాస్టర్ గారు ఉదాహరణలతో మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణ తీసుకొచ్చి ఇచ్చారు. అందుకని మనకి అంత క్లియర్గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకు ఈ గ్రంథం అనేటువంటిది వాడు ఆవిష్కరించుకోవడానికి కారణం ఏంటంటే దీన్ని అంత కూడబెట్టుకుని ఎప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మనకి అది క్లియర్గా అర్థం అవుతుంది. అలాంటి గ్రంథం ఇది. అందుకని ఈ క్రియాయోగము అనేటువంటిదంటే దాని పేరు ఎందుకు ఇచ్చారో అని చెప్పారు మాస్టర్ గారు. అలాంటిది ఈ గ్రంథం. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒకరోజు ఉదయం 8:30 అప్పుడు ఈ థాట్ వచ్చింది ఈ పుస్తకం గురించి. అది మాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజే ఇంకో గంటలో మాస్టర్ గారికి తెలియజేస్తే ఆయన వెంటనే అలాగే అన్నారు. దాని పని మొదలుపెట్టి పూర్తి చేయడానికి, ఇంక్లూడింగ్ పుస్తక రూపంలోకి ప్రెస్కి ఇవ్వడానికి, ప్రెస్ కాపీ రెడీ కావడానికి కరెక్ట్గా ఆ మర్నాడు మధ్యాహ్నం 12 రెడీ అయిపోయింది.
అంటే 2.5 days కూడా కాలేదు. ఈ లోపల ఈ అట్టకి సంబంధించింది రెడీ చేయాల్సినటువంటి ఆర్టిస్ట్ ఆయనకి తెలియజేస్తే టైం ఇలా లేదండి అని చెబితే ఆయన ఎన్నో పనులలో ఉన్నా ఆయన వెంటనే దీనికి సంబంధించి రెడీ చేసి ఆయన ఇవ్వటం. ఈ డిటిపి వర్క్ ఇదంతా అది వరకు చేసిందే పతంజలిలో, కానీ దాన్ని అంతా మళ్ళా ఒక చోటిది కాదు, 2వ పార్ట్లో నుంచి మళ్ళీ 1వ పార్ట్లో నుంచి ఎక్కడెక్కడిదో చెప్తే అదంతా ఫోన్లో చెబుతూ ఉంటే టిక్ చేసుకొని దాన్ని మళ్ళా అది ఆ పుస్తకంలో లేని సైడ్ హెడ్డింగ్స్ అన్ని దీనిలో అవసరం అవుతాయి కాబట్టి పెట్టుకుంటూ ఇది ఒక విడి గ్రంథంలాగా చేయాలి అంటే కావాల్సినవన్నీ చెప్తే నాకు తర్వాత తెలిసింది, నిన్న తెలిసింది. ఈ గ్రంథం చేసే టైంలో ఇది ఎవరైతే వాలంటరీగా చేస్తున్నారో మనకు మాస్టర్ గారి అంతేవాసి ధార రాధాకృష్ణమూర్తి గారి కోడలు ఆవిడ, ఆ టైంలో ఆవిడ హస్బెండ్కి ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉంటే ఆవిడ ఆ విషయం చెప్పలే మాకు. ఇది అర్జెంట్ అండి, మనం ఈ పుస్తకం కూడా వేద్దాం అనుకుంటున్నాం. నిజానికి ఇది చెన్నై గురు పూజల్లో అనుకున్నాం. అయితే దాని చిన్న మార్పు, ఎందుకంటే అది ఇంకో ఇంగ్లీష్ బుక్ ఇక్కడ అనుకున్నాం. సరే చెన్నైలోనే ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కరించి ఇది ఇక్కడికైతే బాగుంటుందని చిన్న మార్పు చేసాం. అందుకే ఈ గ్రంథం లోపల చూస్తే చెన్నై గురు పూజల ఆవిష్కరణ కనబడుతుంది. అయితే తెలుగు గ్రంథం ఇక్కడ చేద్దామని చిన్న మార్పు అంతే. అంటే ముందు చెన్నైకి ఒక పుస్తకం అని అనుకోలేదు, అందుకని ఆ థాట్ అప్పటికప్పుడు రావటం. ఇంకోటి ఆ వచ్చిన తర్వాత ఆవిడ ఈ విషయం చెప్పకుండా ఓ పక్క ఆపరేషన్ జరిగి ఆవిడ ఆ పనులలో ఉన్నా కూడా ఈ పుస్తకం పని చూసింది ఆవిడ. అది సామాన్యమైన విషయం కాదు అది. అలా ఆవిడ వర్క్, ఎందుకంటే మేము చెప్పడం వరకేగా ఓ 10 minutes పావుగంట చెప్పాము, మిగతా వర్క్ అంతా ఆవిడ చేయాల్సింది. చేసి మొత్తం ఆవిడ మళ్ళీ వితిన్ 1 dayలో ఆవిడ రెడీ చేసి, ఆ తర్వాత పాప ఆవిడ మీరు ప్రింట్అవుట్ తీసుకొని కరెక్షన్స్ చెప్తే అవి చేస్తాను అంది. నాకు తెలియక మళ్ళా ప్రింట్అవుట్ ఎందుకండి, ఫోన్లో చెప్పేస్తాను అన్నా. సరే అంది ఆవిడ. ఫోన్లో మళ్ళీ 1 గంట కరెక్షన్స్ చెప్పా. అంటే నిన్న తెలిసిన తర్వాత, అంటే అక్కడ పరిస్థితి నాకు తెలియదు, ఆవిడ అసలు చెప్పకుండా రెడీ చేసేసారు. చేస్తే ఇదంతా బాగానే ఉంది. ప్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడు అంటే ఇది మొన్న సెప్టెంబర్ 5వ తారీఖు ఇచ్చాం. సెప్టెంబర్ 10 కల్లా వాళ్ళు ఇచ్చేశారు ఇది. దీంతోపాటు ఇంకో 2 పుస్తకాలు ఇచ్చాం. అదొకటి తెనాలి గురు పూజలకని, ఇంకోటి భాగవత సప్తాహంలో అని. అవి కూడా అది ముందే ఇచ్చాం, కొద్దిగా ముందంటే చాలా ముందు ఇవ్వలే, ఓ వారం ముందు ఇచ్చాం. అవి ఇవి అన్నీ కలిపి 10వ తారీఖు కల్లా వాళ్ళు ఇచ్చేశారు, చాలా అందంగా తయారు చేసి. అంటే ఇందాక చెప్పినట్టుగా మాస్టర్ గారు అనుకున్నారు కాబట్టి ఆ బుద్ధి పుట్టించింది, కానీ అంత ప్రచోదనం కానీ అంతా అయింది కాబట్టి. ఇంకోటి కూడా అనిపించవచ్చు, ఏమండి పతంజలి యోగ ప్రసంగాల్లో నుంచే మొత్తం అన్నారు, ఏదైనా కమర్షియల్గా పుస్తకాలు అమ్ముకోవడానికి అక్కడ ఉన్న వాటిల్లోంచి ఏదో అదిలాగి ఇదిలాగి తయారు చేసుకొని వేస్తున్నారా? కానే కాదు. ఇందాక చెప్పారు వివరంగా ఎందుకనేది. ఇంకా మాట్లాడితే చదువుకోవడం ద్వారా ఇది ఒక గేట్వే లాగా. ఎప్పుడైతే మనం లోపలికి ప్రవేశిస్తే కొన్ని పుస్తకాలు మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, పెద్దలు చెబుతుంటారు, మనం పుస్తకాలు చదవడం కదా అవి మనల్ని చదివించుకోవాలి అని. అలాంటి గ్రంథాలు ఇవి. అంటే మనం కానీ ముందు మన వైపు నుంచి ప్రపోజల్ ఉండి తెరిచి ఒక 10 పేజీలు మనం చదివితే ఆ తర్వాత ఆ పుస్తకమే మనల్ని చదివించుకుంటుంది. చదివించుకొని ఆగదు, ఇది గేట్వే. ఇది ఇందులోది ఫలానా దానిలో నుంచి ఇంత తీసేట. అయితే ఆ గ్రంథం కూడా మనం ఇన్నాళ్ళు అదేదో మనకు సంబంధించింది కాదనుకున్నాం. యోగా అంటే అదేదో యోగులుట, మనం కాదులే, మనం ఏదో సంసారం ఇంట్లో ఏదో పిల్ల పాపలతో ఉన్నవాళ్ళం. ఆ మాట కూడా దీనిలో వాడారు ఆయన. తపస్సు ఏమిటండోయ్, తపస్సు అంటున్నారు, ఏదో ఇంట్లో పట్టుకుని ఏదో ఉంటాం అనుకుంటే మీరు తపస్సు, అరణ్యాలు, గడ్డాలు, వీసాలు అంటారేమిటి అనుకుంటారేమో. ఇది తపస్సు అంటే ఎవడో చేసేది కాదు, నిత్య జీవితంలో ప్రతి వాళ్ళము చేయవలసినటువంటిదే అని దీనిలో చెప్తారు. ఇందాక చెప్పినట్లుగా తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనే 3 మనం ఆచరించడం, దాన్ని ఆచరించడానికి క్రియ, దానికి క్రియాయోగం అని పేరు పతంజలి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. ఈ మధ్యనే చినముషిడివాడలో మన పేషెంట్ ఒక ఆయన, చాలా కాలంగా వాడుతున్న పెద్ద ఆయన, రిటైర్డ్ పర్సన్, కొత్తగా బాగా గడ్డం పెంచుకొని వచ్చాట. అది కొన్నాళ్ళుగా పెరుగుతూ వస్తుంది, బాగా షేవింగ్ ఏం చేసుకోవట్లే. వచ్చిన తర్వాత మన డాక్టర్ గారు అక్కడ గోపాలరావు గారిని, ఆయన అంటే మీకు అది ఇబ్బందిగా లేదా అని అడిగారట. అంటే చాలా ఇబ్బందిగా ఉందండి అన్నారు. మరి ఎందుకు గడ్డం పెంచుకుంటున్నారు అంటే, మరి ఆధ్యాత్మికంగా జీవించాలి అంటే మరి వాళ్ళందరూ గడ్డాలు పెంచుకోవడం అనేటువంటి జరుగుతోంది కదండి, నాకు ఇబ్బందిగా ఉన్నా మరి పెంచుకోవాలి కావాలనుకొని పెంచుకుంటున్నాను అన్నట్ట. ఇది నిజంగా జరిగింది, జరిగి కూడా ఎక్కువ రోజులు కాలే. ఈ మధ్య నాకు ఫోన్ చేసి చెప్పారు ఇది.
అది కూడా ఎందుకు చెప్పారంటే పతంజలి 2వ పార్ట్ మనం రిలీజ్ చేసాం మొన్న ఆగస్టులో. అది తీసి చదవటం మొదలుపెట్టామంటే నేను మా అబ్బాయి. దానిలో తపస్సు అంటే చెబుతూ ఈ గడ్డాలు పెంచడం ఇవి కాదని చెప్పారు. ఆ మర్రోజే ఆయన అడిగాడు. వెంటనే పుస్తకం తీసి చదివి వినిపించాను. అక్కడ ఆయన అట్లా అండి అని చక్కగా క్లీన్ షేవ్ తర్వాత చేసుకొని ఉంటాడు, అనుమానం లేదు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే తపస్సు అంటే అది ఏదో సంసారాలకు సంబంధించింది కాదు, పిల్లాబాబులతో ఉన్న వాళ్ళకి కాదు, ఎవరికో సంబంధించింది. ఎక్కడో గుహల్లో ఎక్కడో కూర్చొని సినిమాలు మనకు బాగా అలవాటు కాబట్టి మాస్టర్ గారు చాలా వివరించారు. వాళ్ళు సినిమా ఋషులు వాళ్ళు, ఆ ఋషులు వేరు, అసలు ఋషులు వేరు అని. అసలు ఋషులు అంటే ఎలా ఉంటారు అనే దానికే అందులో ఇందాక మనకి చెప్పినటువంటిది మను ఏం చెప్పాడు అనేది, జుట్టు ఎక్కువగా పెంచుకోకుండా ఉంటారు, గోళ్ళు పెంచుకోకుండా ఉంటారు, ప్రత్యేకమైన దీక్షల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి తప్ప మిగతా సమయాల్లో వాళ్ళు చాలా కురసగా తక్కువగా వాటిని ఉంచుకుంటారు అనే దాన్ని క్లియర్గా దానిలో తెలియజేశారు. చెప్తూ అసలు ఇంతకీ తపస్సు అంటే ఏంటనేది చెబుతూ భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనకి పరమాత్మ భగవానుడు ఈ 3 రకాల తపస్సు అనేటువంటిది తపస్సు అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు అని అడుగుతాడు అర్జునుడు. అంటే మరి అర్జునుడు అనేవాడు అప్పుడు చాలామందిని ఋషులతో కూడా వాళ్ళు నడయాడారు కదా, పైగా వాళ్ళందరూ కూడా అడవుల్లో అంతా సంచారం చేసి వచ్చారు. వాడు పొద్దుగూకులు ఎక్కువగా ఉంది ఋషులతోనే. అదంతా అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమడుగుతున్నాడు భగవద్గీతలో, తపస్సు అంటే ఏమిటి, అది ఎన్ని రకాలని అడిగాడంటే మనం అనుకునే తపస్సు అయ్యి ఉంటే అడిగేవాడు కాదుగా. ఈయన కూడా నువ్వు చూసొచ్చావు కదా గడ్డాలు పెంచుకోవటం అని చెప్పలే. అక్కడ ఆయన తపస్సు అంటే ఏంటో చెబుతూ శారీరక తపస్సు అంటే మన శరీరంతో ప్రతి వాళ్ళము కూడా శరీరం ఎవరికి ఉందో వాళ్ళందరూ చేయాలి, అది సింపుల్, దాన్ని శారీరక తపస్సు. ఆ తర్వాత వాంగ్మయ తపస్సు, మనకు వాక్ అనేది ఉంది కదా, దాన్ని ఎలా ఉపయోగించాలనేది వాంగ్మయ తపస్సు. అలాగే మనకు మనస్సు ఉంది, దాన్ని ఎట్లా ఆ ఇన్స్ట్రుమెంట్ కరణం అనే దాన్ని ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే మానసిక తపస్సు. ఈ మూడిట్లో ఒక్కొక్క దాన్ని సవివరంగా, అంటే ఈ చిన్న పుస్తకంగా మనం ఒక 232 పేజీల్లో వేసుకుంటే దానిలో దాదాపు 120-130 పేజీలు కేవలం తపస్సు అంటే ఏంటో ఇచ్చారు. అంటే సైజును బట్టి కాదండి, మీకు ఎంత వివరంగా ఇచ్చారో చెప్పడం కోసం చెబుతున్నాను. అందులో మొట్టమొదటిది శారీరక తపస్సు అంటే ఏమిటి అంటే, అందులో శ్లోకం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే ఒక శ్లోకంలో ఇచ్చారు అక్కడ వేదవ్యాసుల వారు మనకి. దాన్ని మాస్టర్ గారు ఒక్కొక్క దాన్ని దేవపూజనం, దేవపూజనం రోజు ఇంట్లో కూడా దేవతా విగ్రహాలు ఉంటాయండి, మేము అర్చిస్తూ ఉంటాం, లేకపోతే గుడికి వెళ్తాం, రోజు అలవాటు ఉందండి అంటే అవన్నీ దేవతా పూజనం కిందకే వస్తాయి. కానీ అది మాత్రమే దేవతా పూజనం కాదు. దేవతలంటే ఎవరు? ఈ ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు కూడా దేవతలే, ఆ దేవతా ప్రజ్ఞలే. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మన ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి వాసన వెళుతూ ఉంటే వాళ్ళు ముక్కులు బద్దలయ్యేటట్లుగా ఉండకూడదు అన్నారు. అది దేవతా పూజనం కిందకు వస్తుంది అన్నారు. మన ఇంట్లో ఉండే చెత్త తీసుకెళ్ళి పక్కింటి వాడి ముందు పడేయటం అది దేవతా పూజనం అవ్వదు. మన ఊళ్ళో ఉండే చెరువును శుభ్రంగా ఉంచుకోవటం, మన బాటలు శుభ్రంగా ఉంచుకోవటం, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, గాలి చక్కగా ఇంట్లోకి వెలుగు వచ్చేట్లుగా మనం ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా దేవతా పూజనం కిందకు వస్తాయని చెప్పారు. అంటే సివిక్ సెన్స్ అక్కడ వాడారు, అదంతా దేవతా పూజనమే. నీరు కలుషితం కాకుండా చూసుకోవటం, శుభ్రంగా, అంటే మనొక్కళ్ళకనే కాదు, మన వల్ల సమాజంలో ఎవరికీ కూడా అటు గాలి కానీ నీరు కానీ ఇలాంటివేవి కలుషితం కాకుండా ఆ అవేర్నెస్తో మనం జీవించడం అంతా కూడా దేవతా పూజనం అని చెప్పారు. అవి మానేసి కేవలం విగ్రహాల దగ్గర కూర్చొని చేస్తాము. మాస్టర్ గారు చెబుతారు, అదంటే మడిబట్ట అని చెప్పి దాన్ని ఉతకను కూడా ఉతకరు, అప్పుడప్పుడు ఉతుకుతూ ఆ పైన ఆరేస్తూ అది చూస్తూ ఉంటేనే ఒకవేళ అగ్నికి కూడా అది కాలదా అన్నట్టుగా తయారవుతుంది, వాసన కొడుతూ ఉంటుంది. అది కాదు మడంటే. మడంటే మానసికంగా శుభ్రత అనేటువంటిది, భౌతికంగా కూడా ఉతికిన బట్ట ధరించడం అని తప్ప నన్ను అంటుకోవాకు అంటే అవతలవాడు మైలపడున్నాడు, వాడు నన్ను పట్టుకుంటే మనం మైలపడతామనేటువంటి మైల భావన ఏదైతే ఉందో అది మైల. అందుకని వివేకానంద స్వామి అంటారు, మన ఆధ్యాత్మికత అంతా మడిబట్టలతో నాశనం చేసుకుంటూ ఉన్నాం అన్నాడు. అది ఆధ్యాత్మికత అనుకుంటూ, ఈ లోకంలో ఏంటంటే ఆధ్యాత్మికత అనే పేరుతో పనికిమాలిన విషయాలు, అసలు అవసరం లేని విషయాలన్నింటినీ ఆధ్యాత్మికత అనుకుంటూ, చక్కగా ఎవడో పారాయణ చేసుకుంటాడు అనుకోండి, నువ్వు కనుక ఎందులో తప్పులు ఉన్నాయి నువ్వు ఇలా చేసావంటే సర్వనాశనం అవుతావు, దేవి నెత్తడు వస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది, వెంటనే మనం నమ్మేస్తాం.
మాస్టర్ గారు చెప్పారు, ఏ దేవుడు నెత్తెడచ ఉండదు, ఏమన్నా అడిస్తే ఒక మనిషి ఇంకో మనిషిని చెప్ప దేవుడు చేయటం ఏమి ఉండదని చెప్పారు. ఒకవేళ పొరపాటు చేస్తున్నాం అనుకోండి, పొరపాటుగా చదువుతున్నాం అనుకోండి, ఏం పర్వాలేదు, కలిసి మనలో మనం సిన్సియర్గా చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో రూపంలో దాన్ని సరిచేయడం అనేటువంటిది వస్తుంది, అలా ఆచారం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అసలైనటువంటిది ఏమిటి అంటే సివిక్ సెన్స్, పబ్లిక్ సెన్స్, చక్కగా ఎవరికి మన వల్ల ఇబ్బంది లేకుండా మనం ప్రవర్తించడం, అవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే దేవతా పూజనం అని చెప్పారు. నెక్స్ట్ ద్విజ పూజనం. ద్విజులు అంటే మామూలుగా లోకంలో ద్విజులు అంటే బ్రాహ్మణులు అని చెబుతుంటారు. నిజమే కానీ అంటే బ్రాహ్మణుడు అంటే శాస్త్రి గారి అబ్బాయి, శర్మ గారి అబ్బాయి, ఆచార్య గారి అబ్బాయి కాదు. మాస్టర్ గారు క్లియర్గా ఇచ్చారు ఇందులో. ద్విజుడు అంటే రెండవ జన్మ అంటే అర్థం ఏంటంటే తన పర్సనల్ లైఫ్ అనే దానిలో నుంచి ఇంపర్సనల్ లైఫ్లోకి వెళ్ళినవాడు. అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడికి నాకు ఆకలేస్తోంది అని మాత్రమే గుర్తున్నవాడు పశువు అన్నారు. ఆకలి అంటే నాకే కాదు ఎదుటివాడికి కూడా ఆకలి ఉంటుంది, నాకు అవసరాలు ఉన్నట్టే ఎదుటివాడికి కూడా అవసరాలు ఉంటాయి అని మనకి ఇంకొకటి కూడా గుర్తుకు రావడం అనే దానిలోకి మనం వెళ్ళగలిగితే అది ఎప్పుడు వెళ్ళగలుగుతామో మాస్టర్ గారు చెప్పారు. మనలో ఇండివిజువాలిటీ అనేటువంటిది ఉంటే తన గురించి మాత్రమే ఆలోచిస్తాంట. అది ఎంత కరడు కట్టుకున్నట్టుగా ఉంటుందనడానికి మాస్టర్ గారు ఒక ఉదాహరణ దీనిలో కాకపోయినా విడిగా ఇచ్చింది. ఏంటంటే ఒక్కోట ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కూడా పట్టించుకోవటం, వెళుతూ ఉంటే వాళ్ళని ఆగమని చెప్పి పక్కకి వెళ్ళి వాడు ఒక్కడు హోటల్లో తినొస్తాడట. మాస్టర్ గారు గుంటూరులో ఉన్న కాలంలో వాళ్ళ ఇంటి పక్కనే ఒకడు ఉండేవాట. వాడు పిల్లల చేతనే హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని వాడు ఒక్కడ తింటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళకి ఎలా క్రియేట్ చేశాడంటే ఆ పిల్లలు అవును నాన్నగారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఆయన తింటేనే మనందరికీ అని చెప్పి వాళ్ళకందరూ మాడిస్తూ వాడు తింటుండేవాడు. అంటే ఇండివిజువాలిటీ ఏ లెవెల్లో వాడిలో కరడు కట్టుకొని ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది అక్కడ. అంటే అర్థం కావడానికి మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం. సో ఆ ఇండివిజువాలిటీ అనేటువంటి పొర బర్దలై నెక్స్ట్ పర్సనాలిటీ అంటారు. అంటే ఏంటి, మనం ఏదైనా అవతల వాళ్ళని మనం ఆహ్వానించడం, అతిథి భోజనం పెడుతూ ఉండడం, మర్యాదగా ఉండడం చేస్తూ అంట. కానీ అది నిజమైన మర్యాద కాదన్నారు మాస్టర్ గారు పర్సనాలిటీలోది కూడా. ఎందుకంటే రేపు వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చుకుందాం మనసులో పెట్టుకొని ముందు నుంచే జాగ్రత్తగా, అదే వాడు పొజిషన్లో ఉన్నాడు, ఎందుకైనా మంచిది, దేనికైనా అవసరానికి పనికొస్తాడు ఎప్పుడైనా. ఇలా లోపల మోటివ్తో మనం అవతల వాళ్ళతో మంచిగా ఉండడం ఏదైతే ఉందో అది పర్సనాలిటీ అంటారు. అది కూడా దరిద్రమే. ఆ స్థితిలో నుంచి కూడా బయటపడాలి. ఆ స్థితిలో నుంచి సోల్ కాన్షియస్నెస్ అంటారు, ఆత్మ చైతన్యం. అంటే ఏంటంటే ఆత్మ అంటే ఇక్కడ పెద్ద పెద్ద పదాలు కాదు, మాస్టర్ గారు శుభ్రంగా చెప్పారు. ఆత్మ అంటే తాను సంస్కృతంలో. అయితే ఆత్మ అంటే తానే కాదు, అందరిలో ఉన్నటువంటిది వాడే కనుక. అంటే మాస్టర్ గారు సింపుల్గా ఎప్పుడు చెప్పే ఉదాహరణ మనకు బాగా అర్థం కావడానికి, చోటులో గది కట్టాం కాబట్టి గదిలో కూడా చోటు ఉంది. మళ్ళీ గది బదలు కొడితే చోటు ఎక్కడికి పోయింది, పోలే అక్కడే ఉంది. అలా పరమాత్మ అనేటువంటిది ఆకాశమే పరమాత్మ యొక్క శరీరం అన్నారు ఉపనిషత్తుల్లో. కాబట్టి ఆకాశంలో మనం ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆకాశం ఉంది. అలాగే ఆ ఆకాశమే పరమాత్మ కనుక వాడి శరీరం కనుక వాడిలో మనం ఉన్నాం కనుక మనలో కూడా వాడున్నాడు. కాబట్టి ఇందరిలో ఉన్నది వాడే, నాలో ఉన్నవాడెవడో ఇతరులలో కూడా ఉన్నది వాడే. కాబట్టి ఆకలి అంటే నాదే కాదు ఎదుటివాడిది కూడా, కష్టం వస్తే నాదే కాదు ఎదుటివాడిది కూడా కష్టమే కదా. అంటే మాస్టర్ గారు మనకు చెబుతారు, రాముడుని రాజుగా చేద్దాము యువరాజుగా అనుకొని అడిగితే ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ లాగా లేచి ఎప్పుడో ఈ ముక్క చెబుతామని ఎదురు చూస్తున్నాం అన్నట్టు ప్రజలంతా. ఏంటి ఇంత ఇదిగా చెబుతున్నారు అని. అదేమిటి అంటే వాళ్ళు చెప్పారట, రాముడు వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నారు, ఇంకా పరిపాలించడం ఏం చేయలేదు కదా, అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడే కదా, అతను వస్తే చాలా బాగుంటుందంటానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పారట, మాకు కష్టం వస్తే అది ఆయన కష్టంగా ఆయన భావిస్తాడు, మాకు సంతోషం కలిగితే ఆయనకి సంతోషం కలుగుతుంది, ఆయన సొంత సంతోషంలాగా ఉంటాడు, అలాంటి వాడు రాజైతే మాకు అంతకంటే కావాల్సిందే ఉంది అన్నారు. అదిగో అది ఇంపర్సనల్ లైఫ్ అంటే. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారట ద్విజులు కొంతమంది. అంటే వాళ్ళకి మన వల్ల అవసరాలు ఏమి ఉండవు, మనకు కావాలంటే మంది ఇవ్వటమో సలహా ఇవ్వటమో మనకి ఏదైనా హెల్ప్ చేయటమో నిష్కారణంగా చేస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళని పూజించాలి. ఎందుకు వాళ్ళని పూజించాలి అంటే ఈ కాంప్లెక్స్ మనలో తెగాలి అంటే వాళ్ళని పూజిస్తేనే అన్నారు. వాళ్ళని పూజించడం వల్ల లాభం వాళ్ళకి కాదు, మన యొక్క హృదయం అనేటువంటిది విశాలం అవుతుంది, మనలో కాంప్లెక్స్లు తెగుతాయి, మనం బాగుపడతాం. కాబట్టి ద్విజ పూజనం. నెక్స్ట్ గురు పూజనం. మాస్టర్ గారు ఇక్కడ
గురువులంటే పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఒక టైపు గురువే. మంచి ఉద్దేశంతో మనకు చక్కగా మార్కులు రావాలి, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పేవాళ్ళు కూడా గురువులే, వాళ్ళని గౌరవించాలి. అయితే తండ్రి మనకి జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పేటువంటి తండ్రి అసలైన గురువు. ఆ తల్లిదండ్రులు వాళ్ళని గౌరవించడం, అలాగే పెద్దల్ని గౌరవించడం, అలాగే మనల్ని ఏదైతే నిజంగా మనం ఎలా జీవించాలి, మనల్ని మనం తెలుసుకొని పద్ధతిగా జీవించడానికి మనకి మార్గం చూపెట్టేటువంటి వాళ్ళందరూ గురువులే. అదేంటంటే గురువు ఒకడే కదా అంటే ఒకడే ఇన్ని రూపాల్లోనూ వ్యక్తం అవుతూ ఉంటాడు కనుక. అందుకే మనకి చెబుతారు, నాకు గురువులు ఎంతమంది లోకంలో అందరూ నాకు గురువులే అన్నారు ఓ మహనీయుడు. అంటే ప్రతి వాళ్ళ నుంచి నాకు నేర్చుకునే ఉన్నాయి అన్నారు. మాస్టర్ గారు కూడా ఒకసారి చెప్పారు, ఆయన ట్రైన్లోనో బస్సులోనో వెళుతూ ఉంటే ఊసుపోని కబుర్లని మాట్లాడుకుంటారంట ముందు కూర్చున్న వాళ్ళిద్దరు. అప్పుడు ఆయనకు అర్థమైందిట, ఏమిటి అది కూడా నేర్చుకున్నాను అన్నారు. ఏంటంటే ఊసుకోని కబుర్లు అంటే ఎలా ఉంటాయి అనేది అన్నారు. అందుకే మాస్టర్ గారు చెప్పారు, ప్రపంచం విషయంలో ప్రేమ లేఖల్లో చెబుతారు, నేను పాటించేటువంటిది ఒకటి ఉంది, అబ్జర్వ్, ఫాలో, బీ సైలెంట్ అని చెప్పారు. ప్రతి వాళ్ళని లోకంలో ప్రతిదీ అబ్జర్వ్, మనకు కనపడితే మనం తెలియకుండా అబ్జర్వ్ చేస్తుంటాం. ఫాలో, అందులో మంచి విషయాలు కనబడ్డాయి, అది మనదిగా చేసుకోవడం అంటే మనం కూడా దాన్ని అనుసరించడం. లేదు వాళ్ళలో పనికిమాలిన విషయాలు ఏమో ఉన్నాయి, బీ సైలెంట్, ఇది ఎక్కడ వాక్కుండా ఉండడం, దాని గురించి మనం కూడా ఆలోచించకుండా ఉండడం. దొరికిందిరా వీళ్ళు లోపం కనిపెట్టాం అని టామ్ చేయడమో, లేదా వీటి దాని గురించి ఆలోచించడమో, వాడి పనికిమాలవడం, వాళ్ళ లోపాలు ఎండగట్టడం, దీనివల్ల నువ్వు ఇంకా స్మరిస్తూ నువ్వు అవుతున్నావు అది. కాబట్టి ఏంటంటే ఈ గురు పూజనం అన్నప్పుడు ఏంటంటే ఇన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఒకటే గురువు. కాబట్టి ఎక్కడి నుంచైనా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం అయితే ఉందో అది గురు పూజనం. నెక్స్ట్ ప్రాజ్ఞ పూజనం అని చెప్పారు. ప్రాజ్ఞులు అంటే గిఫ్టెడ్ పర్సన్స్ అన్నారు మాస్టర్ గారు. సహజంగా పుట్టుకతో కొన్ని సద్గుణాలతో పుడతారట కొంతమంది. అంటే పుట్టారట అంటే వాళ్ళకి పూర్వజన్మలో ఆ రకమైనటువంటి ఈ ఎవల్యూషన్లో ఆ స్థితికి వచ్చున్నారని అర్థం. కాబట్టి సహజంగా ఆ లక్షణాలతో వస్తారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు గౌరవించి పూజించాలి అన్నారు. అంటే జనరల్గా మాస్టర్ గారు ఒక కాంప్లెక్స్ అడ్డొస్తుంది, వాళ్ళలో అదేం లేదు, అదేం కాదు, వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఊరికే అంటారులే పైకేసో అంటే మనం ఒప్పుకోలేని లక్షణం ఉంటుంది, అది పోవాలి అన్నారు. మాస్టర్ గారు దానికి ఉదాహరణ కూడా చెప్పారు. బాపట్లలో ఒక పాట పాడేటువంటి ఒక పిచ్చి ఆయన ఉండేవాట. పిచ్చివాడని లోకం అనుకునేది. ఆయనకి రామ రామ రామని పడుకుంటూ వెళ్తుండేవాట ఊళ్ళో రోడ్ల మీద. ఎవరు వచ్చినా ఎంత గట్టి నొప్పులు ఉన్నా, రొమాటిక్ పెయిన్స్, ఆ నొప్పులు ఈ నొప్పులు, సియాటిక్ ఏ నొప్పులు ఉన్నా ఆయన దగ్గరికి వస్తే ఈ నొప్పులు ఉన్నాయి అని చెబితే ఆయన చేత్తో ముట్టుకొని రామ రామ అనేవాట, ఆ నొప్పులు పోయేవిట. అంటే గిఫ్టెడ్ పర్సన్స్ అని అర్థం. అలాంటి వాళ్ళు లోకంలో ఎవరైతే ఉంటారో సహజంగా సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళను చూసి ఈర్ష్యపట్టమో, అంత ఏం కాదులే అనుకోవటమో కాకుండా వాళ్ళని పూజించడం, వాళ్ళని గౌరవించడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో గిఫ్టెడ్గా లోపల ఉన్నవి బయటికి వ్యక్తం కాకుండా అడ్డుపడుతూ ఉన్న కాంప్లెక్స్ నువ్వు తెగుతాయి అన్నారు మాస్టర్ గారు. అవి తెగితే మనలో కూడా అందరిలో ఉన్నది పరమాత్మే కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయి. అవి వ్యక్తం కావడానికి అడ్డుగా ఈ కాంప్లెక్స్లు అడ్డొస్తున్నాయి, వాటిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శౌచము అన్నారు. శౌచము అంటే బాహ్య శౌచము, మానసిక శౌచము రెండు. నేను మానసికంగా శుచిగా ఉంటాండి కాబట్టి బాహ్యంగా అవసరం లేదు అని అంటే మాస్టర్ అన్నారు, అలా అన్నట్టు అంటే వాడి మనస్సు ఎంత అశౌచంగా ఉందో ఆలోచించండి అన్నారు. అలాంటప్పుడే ఈ థాట్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీగా మన ప్రజెన్స్ ఇంకోటి కంపు కొట్టకుండా ఉండడం, శుభ్రంగా స్నానం చేయడం. మాస్టర్ గారు అక్కడ చెప్పారు, సెంటు కొట్టుకొని కాదు అన్నారు. కంపు కొట్టకుండా ఉండడం అంటే అది కాదు, కావాల్సింది క్లీన్లీనెస్, నీట్నెస్ కాదు, క్లీన్లీనెస్ కావాలి అని చెప్పారు. నెక్స్ట్ ఆర్జవం అన్నారంటే రుజు ప్రవర్తనము. అంటే ఎవరైనా మాట్లాడితే స్ట్రైట్గా తీసుకో, చక్కగా నువ్వు స్ట్రైట్గా ఉండు వాళ్ళతో. అక్కడ మాస్టర్ గారికి ఉదాహరణ చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అవతల వాడితో స్ట్రైట్గా ఉండడం అంటే అర్థం లేదా వాడి నుంచి స్ట్రైట్గా తీసుకోవడం అంటే అర్థం ఏమిటి అనేది చెబుతూ, ఎవరో నిన్ను సహాయం అడిగారు, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత అవతల వాళ్ళకి ఫోన్ చేసి వాడేదో సదా ఇస్తుంటే అడిగా నువ్వే హెల్ప్ చేయక్కర్లే అని చెప్పామనుకో, అది రుజు ప్రవర్తనం అవ్వదు అన్నారు. నిజంగా చేయదలుచుకుంటే చెయ్యి, నీకు నచ్చలేదు లేదా చేయదలుచుకోలేదు అదే చెప్పు సున్నితంగా. పైకి ఒకటి లోపల ఒకటి ఉండద్దు, ఆ కపటం వద్దు అన్నారు. అలాగే ఇంకో యాంగిల్లో కూడా చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఏంటంటే అవతల వాడు ఎవడో వచ్చాడు, మా పిల్ల పెళ్ళండి కొద్దిగా డబ్బులు అని అడిగారు అనుకోండి, వీళ్ళందరూ ఇలా వస్తారు తప్ప వీళ్ళు మోసగాళ్ళు, ఇవన్నీ నీకు అనవసరం. లేదా ఎవడో డబ్బు అడిగాడు,
నువ్వు ఇస్తే వాడు తీసుకెళ్ళి దాన్ని తాగి తందనాలు ఆడాడు, అది వాడికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. అడిగినప్పుడు నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేతే కామ్గా ఉండు. అంతేకాని వీళ్ళు ఇవన్నీ అలా దుబారా చేస్తారు, వీళ్ళని సద్వినియోగం చేయరు, ఇలాంటి వాగుడు మనసులో కూడా అనుకోవాకు అన్నారు. ఇవ్వదలుచుకుంటే అంతేగాని కామెంట్స్ చేయడం, వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడడం ఇవి కాదు అన్నారు. అదిట రుజువు ప్రవర్తన, స్ట్రైట్గా ఉండు, ఎందుకు అసలు అలా మైండ్లో ఇంకో రకంగా అన్నారు. అలా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం. ఇందాకనే చెప్పారు మాస్టర్ గారు బ్రహ్మచర్యం అంటే ఏంటనేటువంటి దాని గురించి. ఆ తర్వాత అహింస. అహింస అంటే మాస్టర్ గారు అక్కడ జ్వాల్కులు గారి మాట మనకు తెలియజేశారు. నాన్ వైలెన్స్ అనే పదం కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు ఇంగ్లీష్లో, హార్మ్లెస్నెస్ అని చెప్పారు. అంటే అది యాటిట్యూడ్ తప్ప అహింస అనేది ఒక క్రియ కాదు. జస్ట్ అంటే మన మాట, చేత, ఆలోచన వేటి వల్ల ఇంకొకళ్ళకి అపకారము, ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్త పడగలగాలి, అది అహింస కిందకు వస్తుంది. ఇక చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, మాస్టర్ గారు చెబుతారు వెజిటేరియన్స్గా ఉన్నవాళ్ళ నిజంగా అహింస గలవాళ్ళు, నాన్ వెజ్ తినకూడదు ఆయన చెప్పారు. ఆహారం వరకు ఏమి తిన్నా తప్పు లేదు, అయితే అది కూడా చంపి తినాలనే కోరిక నీలో ఉండకూడదు అన్నారు. దానికి ఆయన ఎగ్జాంపుల్ ఈ గ్రంథంలో కాదు కానీ ఇంకో చోట మాస్టర్ గారు ఇచ్చిందే. నవనవలాడే వంకాయలు కనబడుతూ ఉన్నాయి, అబ్బా వీటిని కోసి కూర చేసుకొని తినాలని మైండ్లో అనిపించింది అనుకో, అది హింస కిందకు వస్తుంది అన్నారు. అది వెజిటేరియన్ అయినా మన దృష్టిలో. నువ్వు ఇంటికి వెళ్ళావు, ఆ రోజు వంకాయ కూర చేశారు, తిను తప్పులేదు. మార్కెట్కి వెళ్ళావు, 4 కూరలు తీసుకో, అలా కాకుండా బలానా చూసి ఇది కనుక కోసి తింటే అని వచ్చింది అంటే అది నువ్వు వంకాయ తిన్నా, జంతు భోజనం చేసినా రెండు హింస కిందకే వస్తాయి. అందుకని యాటిట్యూడ్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు, మరి యోగ సాధన విషయంలోకి వచ్చేటప్పటికీ ఆ రకమైనటువంటి జీవితం గడపాలనుకునేటువంటి వాడికి మాత్రం ఆ జంతు భోజనాలు అవి కూడా వాడు తినకుండా ఆపుకోవడం కాదు, సహజంగా వాడు ఆ స్థితిలోకి వస్తాడు అన్నారు. వాడెవరితో కూడా అవేమి ఎవడు వారించేది కాదు, వాడంతటా వాడు దానికి వాటి ఎడల వాడికి ఆసక్తి పోతుంది, అది సహజంగా జరిగే ప్రక్రియ అన్నారు. ఈ లోపల ఎవడో అవి మానేయాలి అది ఇది అన్నట్ట అంటే అది కాదు అన్నారు. నెక్స్ట్ అహింస అనే దానిలో వాళ్ళు ఎంతగా వ్రతం ఆచరించేవాళ్ళో చెబుతూ ఋషులు, పైథాగరస్ వీళ్ళందరూ కూడా చెట్టు నుంచి కాయ కింద రాలి పడితే తినేవాళ్ళు తప్ప చెట్టు నుంచి కాయ కూడా కోసేవాళ్ళు కాదట. తేనె తాగటమో లేకపోతే ఆ తేనె కూడా తేనె పట్టులోంచి కిందకి కారుతూ ఉంటే తప్ప దాన్ని తీసుకొచ్చి పెండడం అలా చేసేవాళ్ళు కాదట. పండుటాకులు తినడం ఇలా చేసేవాళ్ళట. కాబట్టి అహింస అనేది యాటిట్యూడ్ తప్ప ఒక భౌతికమైనటువంటి చిన్న క్రియ కాదు అని చెప్పారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇవన్నీ కలిపి శారీరక తపస్సు. ఇప్పుడు చెప్పండి, మాస్టర్ గారు అంటారు అక్కడ ఇవన్నీ ఏ గుహల్లోకి వెళ్ళి చేయాల్సినవి అని అడిగారు. ఋషులు తపస్సు అంటే అర్థం ఇంట్లో మన డే టు డే లైఫ్లో చేయాల్సినవి తప్ప చెప్పుకున్నవన్నీ ఎక్కడికో వెళ్ళి చేసేవి కాదు. ఇది తపస్సు అంటే ఇదంతా ఈ దేహంతో చేసేవి. నెక్స్ట్ వాంగ్మయ తపస్సు అంటే మనం వాక్కు, భగవంతుడు మనకు వాక్ అనేది ప్రసాదించినందుకు దీన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేది చెబుతూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అందులో మళ్ళీ ఒక్కొక్కదాన్ని మాస్టర్ గారు అనుద్వేగకరం వాక్యం అంటే ఏంటంటే మనం మాట్లాడితే ఎదుటివాడికి ఈడ్చి వీడిని చెంప మీద పీకుదాం అనిపించేట్టుగా నువ్వు మాట్లాడవాకు అన్నారు. వాడికి ఒళ్ళు మండేటట్టుగాను, వాడికి టెన్షన్ పుట్టేట్టుగాను, భయం కలిగేట్టుగాను, బాధ కలిగేట్టుగాను నీ మాట ఉండకూడదు. అనుద్వేగకరం వాక్యం అది మళ్ళీ సత్యం అయి ఉండాలి. ఆ మాట్లాడే మాట కూడా సత్యం అయి ఉండాలి. సత్యం మాట్లాడమన్నారు కదా, అంతేకాకుండా ఆ సత్యం గురించి ఇక్కడ చాలా వివరించారు. మనువు చెప్పింది కూడా చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యమే మాట్లాడాలి కానీ ప్రియంగా మాట్లాడాలి. ప్రియంగా కాకపోతే ఏమవుతుందో కూడా ఉదాహరణ ఇచ్చారు. అది గుంటూరు జిల్లాలోనే జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక కోర్టు కేసు, ఆ మర్డర్ జరిగింది. ఆ లాయర్ అది అనుకోకుండా ఆయనకి సాక్ష్యం ఆయనే, లాయర్ నిర్మోహమాటంగా ఇదిగో ఈయన చంపాడని చెప్పాట. కోర్టులో అతనికి శిక్ష పడింది, ఉరి శిక్ష వేశారో ఏదో చేశారు, అంతవరకు ఓకే. తర్వాత ఆ లాయర్ని రోడ్డు మీద వెళుతూ ఉండి నరికేశారు. మరి సత్యం చెప్పాడు, ఏమండి సత్యం చెబితే ఏమైందో చూడండి, అతను ప్రాణాలే పోయాడు
అలా అనుకొని సత్యం మానటం కాదు, ఆ సత్యాన్ని ఎలా వాడాలో మనకు పెద్దలు ఇచ్చారు. రాముడు కృష్ణుడు అంటూ కృష్ణుడి లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు దీనిలో. అదేమిటంటే రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు కృష్ణుడిని దుర్యోధనుడు దుష్ట చతుష్టయం చంపేద్దామని ప్లాన్. అందుకని అన్నంలో విషం కలిపి రెడీగా పెట్టుకున్నారు. అందుకని డిన్నర్ పార్టీ నువ్వు రావాల్సిందని పిలిచారట. పిలిస్తే ఆయనకు ముందే తెలుసు వాళ్ళు కలిపారని. మీరు అందులో అది కలిపారు కాబట్టి నేను రాను అంటే సత్యమే మరి అది అలా చెప్పలేదట అక్కడ. అంటే మనం సత్యమే అయినా ఎట్లా ప్రవర్తించాలో మనకు వాళ్ళ జీవిత గ్రంథం, అందుకే అది చదువుకోవటం వాళ్ళవి. అక్కడ ఆయన ఏం చేశాట, తప్పు నేను రాకూడదు, నువ్వు అలా పిలవకూడదు అన్నట్ట. అదేమిటన్నట్ట, అదేమిటేమిటి నాకు ఆల్రెడీ విదురుడికి చెప్పాను భోజనానికి అని చెప్పి, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పిలిస్తే ఎట్లా, విదురుడు పిలిచాడు కదా అక్కడికి, విదురుడికి చెప్పున్నాను కదా అన్నట్టు. అలా కాదు, భీష్ముడు వాళ్ళందరూ వచ్చున్నారు అన్నట్ట. దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, నేను పిలవలేదు కదా డిన్నర్కి, ఏర్పాటు చేసేది నువ్వు కాబట్టి నువ్వు చెప్పుకోవాలది నేను కాదన్నట్ట. బాగుండదు పెద్దవాళ్ళది ఎవరికి అన్నట్ట ఆయన. మళ్ళీ ఇదంతా ఖండితంగా చెప్పాలి, స్మూత్గానే చెప్పారు. వాడు అలా కాదు అని మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటే మర్యాదగా ఉండదు ఇది అంటుంటే వాడిని హత్య చేయకుండా ఏం చెప్పారట, అట్లా కాదు, ఈ దేహానికి ఇన్నేళ్ళు వచ్చినాయి, దాదాపు 90 ఏళ్ళు ఏమో ఉన్నాయి ఎప్పుడు ఆయనకి. ఈ వయసులో ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కదా, ఏదో రోగాలు రొస్టులు ఏమైనా జరగచ్చు ఈ శరీరానికి ఎప్పుడైనా. ఇప్పుడు నువ్వు భోజనానికి పిలిచావనుకో, నేను అది తిన్నాను అనుకో, అనుకో ఉరికినే నేను పోయాను అనుకో, లేదా ఏదైనా అయిందనుకో, అందరూ ఏమనుకుంటారు, నువ్వేం విషం కలిపావో ఏదో చేసావు అనుకుంటారు. అప్పుడు మాట నీకే కదా వచ్చేది, అది రాకుండా ఉండాలంటే నేను వచ్చి తినకూడదు అన్నారు. చూడండి ఎలా చెప్పుకొచ్చాడు. పైగా ఇంకో మాట చెప్పాట, నేను అవతల పార్టీ కోసం వచ్చాను, ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళ కోసం వచ్చి నీతో డిన్నర్ చేశాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, నీతో కుమ్మక్కయ్యాను అనుకుంటారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నది మంచిది కాదన్నట్టు. అంటే ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. సత్యమే అయినప్పటికీ ప్రియంగా చెప్పటం. అంతేకాదు హితం చేయత్, దానివల్ల మేలు చేకూరాలి. మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివాడికి మేలు చేకూరాలి. అలా మనం గనక మాట్లాడి దాన్ని ఏషధర్మ సనాతన సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. ప్రియంగా ఉండాలని చెప్పి నబ్రూయాత్ అప్రియంగా మాట్లాడకూడదు, అసత్యం మాట్లాడకూడదు. ఏషధర్మ సనాతన అని అక్కడ చెప్పిన దాన్ని కూడా కోట్ చేసి సత్యం ప్రియ హితం చేయత్. నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఇక్కడ మాస్టర్ గారు 6 చెప్పారు. బ్రాహ్మణ ధర్మము అని చెప్పారు. బ్రాహ్మణ ధర్మం అంటే క్యాస్ట్లు కాదు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ 6 ఎవరు ఆచరిస్తే వాడిని బ్రాహ్మణుడు అంటారు. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మాస్టర్ గారు యజనము యాజనము అంటే నలుగురికి పనికొచ్చే మంచి పని నువ్వు చేయటము, నలుగురు చేత చేయించటము. నేనే చేస్తాను కాదు. మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు, డిస్పెన్సరీ వర్క్ అయినా ఏ వర్క్ అయినా గురు పూజలైనా మనం ఏం చేస్తున్నా వర్క్ షేర్ చేయగలగాలి. నేను మీకు ఎలా పంచి నలుగురి చేత చేయిస్తున్నానో, మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అలా అవకాశం ఇస్తున్నానో, మీరు కూడా నలుగురికి అలా అవకాశం ఇవ్వాలి. గ్రిప్ నేనే చేయాలి అనేటువంటిది ఆ ఐడెంటిటీ కాన్షియస్నెస్లో ఉండకూడదు. అందరము కలిసి అనేటువంటిది రావాలి. ఎందుకంటే అందరిలో నుంచి ఆయనే చేయించేది. కాబట్టి వీళ్ళు పనికిరారు, వాళ్ళకి చేత కాదు అనేది లేకుండా ఆ నేర్పు నీకెలా ఇచ్చాడో మాస్టర్ గారు వాళ్ళకు కూడా ఇస్తారు, నువ్వు అలవాటు చేయాలి. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు ఇక్కడ. యజనము యాజనము, అధ్యయనము అధ్యాపనము అంటే మనం మంచి గ్రంథాలని చదువుకోవటము, ఇంకొకళ్ళకి చెప్పటము, ఆసక్తి ఉన్న వాళ్ళకేం చెప్పారు, ఎప్పటిప్పుడు ప్రతివాడికి కాదు. ఎవరైతే దాని యందు ఆర్తి ఆదరము ఉంటుందో వాళ్ళకి చెప్పటము. ఆ తర్వాత ఏం చెప్పారు అంటే దానము ప్రతిగ్రహము, ఇంకొకటికి చక్కగా ఇవ్వగలగటము, నీకు అవసరమైతే నాకు ఇలా కావాలని నిర్మహమాటంగా అడిగి తీసుకోగలగటము. ఈ 6 ఎవరైతే చేస్తారో దాన్నే బ్రాహ్మణ ధర్మం అంటారు. ఇదంతా స్వాధ్యాయం కిందకు వస్తుంది అని చెప్పారు. అభ్యసనం తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇందాక మాస్టర్ గారు చెప్పింది, అది నీ జీవితంలో నువ్వు ఆచరణలో పెట్టడము. ప్రయత్నిస్తూ దాని మధ్యలో జారిపోతున్నా నా వల్ల కాదనుకోకుండా మళ్ళా దాని యందు. అందుకే మాస్టర్ గారు అభ్యాసము అంటే ఆయన చెప్పింది మళ్ళా చేయటము, రిపీటెడ్గా మళ్ళా చేయటాన్ని అభ్యాసం అంటారు అని చెప్పారు. దీన్ని వాంగ్మయ తపస్సు అన్నారు, వాక్కుతో చేసే తపస్సు అన్నారు. తర్వాత మానసిక తపస్సు, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతే
తపో మానసముచ్యతే. మనఃప్రసాదము, మనస్సు ఎప్పుడు ఎలా ఉంచుకోవాలట? ప్రసన్నంగా ఉంచుకోవాలట. అంటే చిన్న వాటికి అతలాకుతలం అయిపోతూ ఉంటారు కొంతమంది. కంగారు, ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టడం, ఎవరో ఏదో మాట అంటే వీడు తీవ్రంగా డిస్టర్బ్ అయిపోవటం, నన్ను ఇంత మాట అంటారా, వాడికి నేను అంతగా, వాడికి నేనే ఉద్యోగం ఇప్పించేవాడని ఇప్పుడు గౌరవించట్లేదు, లేదా నిన్ను ఇలా మాట అన్నాడు నన్ను చులకన చేశాడు, ఇలాంటివి ఏ భావాలు ఉండకూడదు అన్నారు. మనకు మాస్టర్ గారు 12వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా భక్తి యోగంలో చెబుతూ, భక్తుడు అనేవాడి లక్షణాలు చెబుతూ, నిజమైన భక్తుడు అంటే ఎవరని చెప్పడానికి ఒక ముక్కలో భగవద్గీతలో ఇచ్చింది చెప్పారు. ఎవరి వల్ల వీడు ఆవేగము పొందడు, వీడి వల్ల ఎవరు కూడా ఆవేగము పొందరు. ఈ రెండు కలిపి, ఒకటి కాదు, ఈ రెండు కలిపినటువంటి వాడిని భక్తుడు అంటారు అన్నారు. కాబట్టి మనం డిస్టర్బ్ అవ్వకూడదు, మన వల్ల ఇంకొకళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. అది మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవటం. మాస్టర్ గారు పతంజలిలోని ఇంకో చోట చెప్తారు, వాల్మీకి రామాయణంలోనిది, నీళ్లు స్వచ్ఛంగా తేటగా ఉన్నాయట అరణ్యంలో రామలక్ష్మణులు వెళ్తున్నప్పుడు. అది చూసి ఆహా, సన్మునీంద్రుల మంచి మనస్సు కలిగిన వాళ్ళ యొక్క మనస్సులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా ఈ నీళ్ళు అన్నట్టు. అంటే స్వచ్ఛంగా, ఆ పదం చూడండి ఎలా వేసారని మాస్టర్ గారు చాలా వివరించారు అక్కడ, ఎంతో ఆనందపడి. అట్లా మన మనస్సు ఉండాలట అద్దంలాగా, స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉంచుకోవడం. మనఃప్రసాద సౌమ్యత్వం, ఇక్కడ చాలా వివరించారు. సౌమ్యత్వం అంటే మనం నడుస్తూ ఉంటే మన కాలి చప్పుడు మనకు కూడా వినపడకూడదు అన్నారు, అలా నడవాలి అన్నారు. నువ్వు వెళుతూ ఉంటే వాడికి నీ కాడు తగలడం, వాడికి నువ్వు తగులుకోవడం, డాష్ ఇవ్వడం, సారీ అంటాం, వస్తువులు నువ్వు పడేసుకోవడం, వాడికి పడేయడం, ఇవన్నీ ఉండకూడదు అన్నారు. కొంతమంది వస్తున్నా ఫలానా వాడు వస్తున్నాడు చెప్పేయచ్చు, అలా ఉండకూడదు అన్నారు. ఆ తప్పుడు తప్పుడు. అలాగే మనం ఊరికి వెళ్ళాం, ఎవరింటికో వెళ్ళాం గెస్ట్లుగా, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర 4ంటికి చేసే అనుష్ఠానం అనుకుందాం, అక్కడ వెళ్ళి నీ బిజానా ఎత్తరావు వాక అన్నారు 4ంటికి. వాళ్ళందరూ పడుకొని ఉండగా హ్యాంగ్ లేచి పెద్దగా మంత్రాలు చదువుతూ. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన చాలాసార్లు మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు. మాస్టర్ గారు వెళ్తుంటే పక్కన ఎవడో వచ్చారట, ఇద్దరు వెళ్ళారట. ట్రైన్లో పరిచయం వాళ్ళు ఎవరో పాపం ఊరు తెలియని ఊరు వస్తున్నారు, మా ఇంటికి రెండు తీసుకెళ్ళారట. వాళ్ళదేదో చిన్న ఇల్లు, ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్గా వచ్చిన వాడు మాస్టర్ గారికి వాడి లక్షణాలన్నీ తెలియవు పూర్తిగా. తెల్లారుజామునే లేచి చిన్న గుడ్డ కట్టుకొని స్నానం చేసి వచ్చి, దాంతో మధ్యలో ఉన్నదే ఒక పెద్ద హాలు, ఆ హాల్లో వాడు చిన్న గది కూర్చొని మొదలుపెట్టాడట. ఆ ఆడవాళ్ళు అటు రావడానికి వీలేదు, అటు నుంచి పోవాలి వాడు స్నానాలకు వెళ్ళాలంటే, పాల ప్యాకెట్లకు పోవాలని, అన్నిటికీ అడ్డు అది. మాస్టర్ గారు చెప్పారు అది సౌమ్యత్వం అవ్వదన్నారు. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలిగినా, అంటే రోడ్డు మీదకి మన ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు తలుపు వేయటం, మళ్ళీ తలుపు వేయటం, గదిలో లైట్లు ఆపడం, ఇవన్నీ కూడా సౌమ్యత్వం కిందకు వస్తాయి. ఆ అవేర్నెస్, దానికి మాస్టర్ గారు కరాటేదో అని బౌద్ధ మతం షింటో దానిలో చెప్పింది చెబుతూ, కరాటే అంటే కొట్టుకోవడం గుద్దుకోవడం కాదు, మన దేహంలో ఉన్న ప్రతి అణువులోనూ మనం వర్తించటము. అలా మనం వర్తించగలిగితే అప్పుడు ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సౌమ్యత్వం అంటారు అన్నారు. అంటే క్లుప్తంగా మనం చెప్పుకుంటున్న సమయాభావాన్ని బట్టి దీనిలో వివరంగా ఇచ్చారు. అది సౌమ్యత్వం అన్నారు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం. మౌనం అంటే అర్థం అవసరమైనవి మాత్రమే మాట్లాడడాన్ని మౌనం అన్నారు మాస్టర్ గారు. మాట్లాడకుండా ఉండటం కాదు, అవసరమైనవి మాట్లాడటం మౌనం. అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి, అది మాట్లాడితే, దీన్ని అనీప్సెంట్ కూడా చెబుతుంది ఆవిడ, నువ్వు అసలు మాట్లాడద్దు అంటుంది ఒక చోట తమాషగా ఆవిడ. కాదు, మాట్లాడాల్సి వస్తే నువ్వు మాట్లాడుతున్న మాట సత్యమా, ప్లస్ అది సత్యమే కాదు హితం కలుగుతుంది అవతల వాడికి ప్రియంతో పాటు. ఇది మాట్లాడటం వల్ల అవతల వాడికి ఉత్సాహం, ఆనందము, సంతోషము, ధైర్యము కలుగుతాయంటే మాట్లాడు, కలగవని కూడా కామ్గా ఉండండి. అలా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ మాస్టర్ గారు కూడా అదే చెప్పింది, ఏ మాటలు అవసరమో అవి మాత్రమే మాట్లాడటం. నెక్స్ట్ మరి ఇంకోటి కూడా చెప్పారు, మౌనం అనేది ఎక్కడ చెబుతున్నారు, మానసిక తపస్సులో చెబుతున్నారు. అంటే భౌతికమైన మాట గురించి కాదు కదా, అంటే మన మనస్సు ఎలా ఉంచుకోవాలో దాన్ని మౌనం అన్నారు. మనస్సు ఎలా ఉంచుకోవాలట, అజ్జేద్దాం ఇజ్జేద్దాం అని బోలెడు థాట్స్ పుడుతూ ఉంటాయి మనకి, అలా పుట్టకుండా ఉండటమే మౌనం అన్నారు. ఏది చెయ్యాలో కర్తవ్యం ఎదురుగుండా వస్తూ ఉంటుంది, దాన్ని చేయడే తప్ప మనస్సులో ఊరికినే అజ్జేద్దాం ఇజ్జేద్దాం ప్రపోజల్స్ బోలెడు ఏదైతే వస్తూ ఉంటాయో అలా ఉంటే మనం మౌనంగా లేనట్లు అని చెప్పారు. నెక్స్ట్ ఆత్మ వినిగ్రహ అని చెప్పారు. అంటే సెల్ఫ్ కంట్రోల్, సహజంగా ఉండడం, బలవంతంగా పట్టి ఉండడం కాకుండా మనం ఉండగలగటం. ఆ రకమైనటువంటిది మనకి రావాలి, వస్తే దాన్ని మానసిక తపస్సు అంటారు. ఈ మొత్తం కలిపి తపస్సు, గడ్డాలు మిసాలు పెంచడం కాదు, శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు. ఇంతకీ మనం చెప్పుకున్నది మొత్తం తపస్సు గురించి.
అయితే క్రియాయోగము అన్నదానికి అంటే మన ఆచరణలో 3 భాగాలు కలిపి ఆచరణగా చేయాలి, 3 విడివిడిగా కాదు, ఇవన్నీ కలిపి చేయాలి, ఎప్పుడు చేస్తూ ఉండాలి. అందులో ఒకటి తపస్సు, రెండోది స్వాధ్యాయము. భగవద్గీతలో స్వాధ్యాయం అనేది కలిపి చెప్పేశాడు, కానీ పతంజలి అనేది విడిగా ఎందుకు చెప్పాడో మాస్టర్ గారు చెబుతూ దాని ఇంపార్టెన్స్, దాని అవసరం అంత ఉంది కాబట్టి మళ్ళీ విడిగా నొక్కి చెప్పడానికి ఆయన చెప్పారు. రోజు మంచి గ్రంథం ఒకటి తీసుకొని ఎక్కువ చదవక్కర్లే, 4-5 వాక్యాలు మనం అనుష్ఠానపూర్వకంగా డే టు డే లైఫ్లో సమన్వయం చేసుకునేట్టు ఉండేవి. ఏ బుక్ చదివితే నీ హృదయం ఉప్పొంగుతుందో ఏ మహనీయుడు అది చదువుకో అన్నారు. ఒకళ్ళకి రామకృష్ణ పరమహంస వారి పేరు చెబితే హృదయం ఉప్పొంగచ్చు, ఒకళ్ళకి రమణ మహర్షి వారి పేరు చెబితే హృదయం ఉప్పొంగచ్చు, ఒకళ్ళకి సత్యసాయిబాబా వారి పేరు చెబితే హృదయం ఉప్పొంగచ్చు, ఒకళ్ళకి ఈకే గారు. నీకు ఎవరి పేరు చెబితే హృదయం ఉప్పొంగుతుందో ఆ గ్రంథం తెరుచుకో. వాళ్ళు ఆచరించి చూపెట్టిన ఉదాహరణలో వాళ్ళ ఉపదేశాలు చదువుకో, 4 వాక్యాలు చదివిన తర్వాత దాన్ని ఆ రోజుల్లో మననం చేసుకుంటూ దాన్ని డే టు డే లైఫ్లో సమన్వయం చేసుకోవటం. మనం కనుక చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే అందరికీ అనుభవమే. రోజు ఉదయం ప్రేయర్ అయ్యాక ఒక 4 వాక్యాలు చదువుకున్నాం అనుకోండి, తమాషగా ఆ రోజు దానికి సంబంధించినటువంటి సంఘటనలే వస్తాయి. అప్పుడు ఎలా ఆచరించాలో గైడెన్స్ అందులో మనకు ముందే ఉంటుంది. అలా ఉంటే ఏం జరుగుతుందో మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇలా కనుక మనం స్వాధ్యాయం కనుక జరిగితే ఏం జరుగుతుందో చెబుతూ, ఇది చెయ్యకుండా అంటే ఆచరణతో ఇలా చదువుకొని అప్లై చేసుకోకుండా నువ్వు ఇంకేం చేసినా దమ్మిడికి పనికిరావు అని చెప్పారు. నేను అవతల వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాను, మంచిదే చెయ్యాలి, ఓన్లీ డబ్బులు ఇవ్వడం దానివల్ల ఎవడూ బాగుపడ్డాయి లోకంలో. వాడికి డబ్బు లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులో వృద్ధి వచ్చాడు. అసలు వృద్ధి రావాల్సింది డబ్బులో కాదు, ఫైనాన్స్లో కాదు, వృద్ధిలోకి రావాల్సింది మనిషిలో వృద్ధిలో రావాల్సింది అన్నాడు. కాబట్టి మనం వృద్ధిలోకి రావాలిట, ఆ మనిషి మన చక్కటి వృద్ధి రావాలిట అంటే ఏం చేయాలి అంటే, ఈ లోకంలో మనల్ని గురించి తెలియజేసే సైన్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు, దాని గురించి తెలిసే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రంథాలు రామాయణ భారత భాగవతాదులు కానీ ఇలాంటి పెద్దల గ్రంథాలు కానీ చదువుకొని కూడబలుక్కొని వాటిని చక్కగా కాసేపు మననం చేసుకొని దాని అర్థాన్ని దాన్ని నిత్య జీవితంలో అనుసరణలో ఆచరణలో పెట్టడం, అది స్వాధ్యాయము. ఆ తర్వాత ఆఖరి ఈశ్వర ప్రణిధానము. ఇక్కడ మాస్టర్ గారు అసలు ఈశ్వరుడు అంటే ఎవరు, ఇక్కడ ఐన్స్టీన్ చెప్పిన దాన్ని కూడా మాస్టర్ గారు అంటే వేదంలో ఇచ్చిన దాన్నే ఆయనకు కూడా ఐన్స్టీన్ ద్వారా కూడా లోకంలోకి వచ్చిందని చెబుతూ, ఈ గది కట్టక ముందున్న చోటు కట్టాక ఉన్న చోటు రెండుగా అనుకుంటున్నాం కదా, ఇది 2 ఉన్నాయి, నిజమే అన్నారు 2 కూడా. అది ఎలాగో కూడా చెప్పారు. ఒక రైల్లో వెళుతూ ఉన్నాం అనుకోండి, మాస్టర్ గారు చెప్పారు, ఆ రైలు ఒక 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది అనుకోండి, రైల్లో మనం కూర్చొని ఉన్నాం, వీడి ముక్కు మీద ఈగ వాలింది, మళ్ళీ ఈగ పైకి లేచింది, పైకి లేచిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ మన ముక్కు మీద వాలింది. రైల్లో మరి వీడు 100 కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతూ ఉన్నప్పుడు, ఆ కూర్చున్నవాడు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ఈగ వీడి దగ్గర కాకుండా నెక్స్ట్ వాడి మీద, ఆ నెక్స్ట్ వాడి మీద, ఎక్కడో ఇంకెవడి మీద వాలాలి. మరి వీడి మీద ఎలా వాలుతోంది అని అడిగారు అక్కడ. ఆ ఈగ కూడా మనతో పాటు వస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే అది కూడా 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది, అది వెళ్ళట్లేదు, అక్కడున్న స్పేస్ ఆ వేగంతో కదులుతోంది. కాబట్టి అందులో మనం ఉన్నాం కాబట్టి మనమైన ఈగ కానీ అలాగే కదులుతున్నాము. ఇంకో ఉదాహరణ ఇచ్చారు మనకు అర్థం కావడానికి. ఎప్పుడు కూడా ఈ భూమి తిరుగుతూ ఉంది, 1 గంట క్రితం ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు లేము. అదేంటంటే మేము తెనాల్లోనే ఉన్నాం, ఎన్జిఓస్ కాలనీ లొకేషన్ ఇక్కడే ఉన్నాం కదా, ఈ లొకేషన్లో ఓకే, కానీ భూమి తిరుగుతూ ఉంది స్పేస్లో. భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశంలో భూమి ఉంది నిజమేగా. ఆ నేల మీద ఉంటే సేఫ్ అనుకుంటాం, ఆ విమానాల్లో వెళ్ళాలంటే భయం ఉంటారు కొంతమంది, కానీ వీడు అనుకునే విమానం కానీ నేల కానీ మొత్తం కూడా ఆకాశంలోనే ఉన్నాయి. కాబట్టి ఆకాశంలోనే ఉన్నాం కాబట్టి అంతకుముందు ఉన్న స్పేసు ఇప్పుడు ఒకటి కాదు. అది ఎలా అయితే ఉందో మన దేహము వేరు, దేహం లోపల ఈ బయట ఉన్న పరమాత్మ వేరుగా 2 అనే స్థితులు మనకు సత్యమే అన్నారు. రిలేటివ్ అబ్సల్యూట్ అని చెబుతూ చెప్పారు మాస్టర్ గారు, ఐన్స్టీన్ చెప్పారు. అంటే ఉన్నాయి, 2గా ఉన్నాయి. దేహాన్ని జీవుడు అన్నారు, మనలో ఉన్నవాడిని ఈశ్వరుడు అన్నారు. ఈ 2 ఎలా ఉన్నాయంటే ఇదిగో ఇట్లా ఉన్నాయి అన్నారు. రైలు పెట్టెల్లో లేదా ఇంకా మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, విమానం 1200 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది, అక్కడ ఈగ కూడా 1200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది చూసుకో అన్నారు. అంటే ఆ లోపల అంటే మాస్టర్ గారు చెప్పింది విమానం లోపల ఉన్న స్పేసు, విమానం రాకముందు ఉన్న స్పేసు, విమానం వెళ్ళిపోయాక ఉన్న స్పేసు. రాకముందు వెళ్ళిపోయాక ఉన్న స్పేస్ ఒకటి, విమానం వెళుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న స్పేస్ 2 ఎలా అయితే ఉన్నాయో 2గా మనం ఎలా అయితే పిలుస్తున్నామో జీవుడు ఈశ్వరుడు. అట్లా ఉన్న ఆ ఈశ్వరుడిని చేరడం ఎట్లా? వాడికి మనం సరెండర్ అవ్వాలట.
ఈశ్వర ప్రణిధానము అంటే వాడికి మనం సమర్పణ చెందాలి. ఎట్లా చెందటం అంటే ఏం చేయాలి, ఏం చేస్తే వాడికి సరెండర్ అవుతాము అంటే అక్కడ మాస్టర్ గారు తస్య వాచక ప్రణవః అంటే పతంజలి ఇచ్చింది చెప్పారు. వాడిని మనం పిలవాలిట, వాడిని పిలవాలి. ఎట్లా పిలవటం వాడిని అంటే ఓంకారము అని చెప్పారు, ప్రణవము. ఎందుకంటే వాడి పేరు ప్రణవంట, ఓంకారం గారు అన్నారు. వాడిని గట్టిగా గొంతెత్తి కేకబెట్టి ఓంకారంతో పిలవాలట. అయితే దానికి ఇంకో అర్థం కూడా ఉందని చెప్పారు. తస్యవాచక ప్రణవః అంటే వాడు మనల్ని పిలిచే పిలుపు కూడా ఓంకారము అన్నారు. ఇదేంటండి అర్థం కావట్లేదు అంటే మాస్టర్ గారు చెప్పారు, అసలు మనం పిలవాలనే సంకల్పం కలిగితేనేగా పిలిచేది. ఆ కలిగిస్తున్న వాడెవడు? వాడే. వాడు అనుకుంటేనే, అనుకోకపోతే ఏమీ చేయలేము. ఓసారి అరవిందుల వారి దగ్గరికి ఎవరో వెళ్ళారట. వెళ్ళి ఏమండి మొత్తం పరమాత్మ యొక్క అధీనంలో వాడే ఆధారం అన్నిటికీ అంటున్నారు, వాడి శక్తే, వాడి వల్లే మనం అంతా అంటున్నారు, ఎట్లా ప్రూవ్ చేయండి అన్నారట. అంటే ఆయన నేను చెయ్యిలా ఎత్తన్నట్ట, ఎత్తాట. ఇదిగో ఇలా నువ్వు ఎత్తగలిగేవట అంటే అది కూడా ఆయన వల్లే అన్నారు. ఈకే గారిని ఒకసారి అడిగారు, ఏమండి ఏదైనా ఆయన యొక్క ప్రపోజల్ ప్రకారమే జరుగుతుందంటున్నారు, మొత్తం ఆయన అధీనం అంటున్నారు, ఆయన అనుకోని ఏం జరగదంటున్నారు, ప్రూవ్ చేయండి అన్నట్టు ఒక ప్రొఫెసర్ కొలీగే ఆంధ్ర యూనివర్సిటీలో. అట్లయితే ఒక వారం లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోన్నారు. ఎట్లా కుదురుతుందన్నట్ట, కాబట్టి నీ ఇష్టం కాదు, వాడి ఇష్టం అన్నట్టు. సింపుల్, ప్రూఫ్ నువ్వే అన్నట్టు వాడిని. అందుకని మనం పిలిచే పిలుపు అది మనం అనుకుంటున్నది కూడా వాడి అనుగ్రహమే. కానీ మనలో ప్రపోజల్, మన యొక్క రెడీనెస్ అనేది ఉండాలి. ఇలా దాన్ని మాస్టర్ గారు చెప్పిందంటే మనం పిలుస్తున్నది ఒకటి, వాడు మనల్ని పిలుస్తున్నాడు అనేది ఒకటి ఏదైతే ఉందో, ఈ రెండు కలవటం, మీటింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇదిగో అదే నిజమైనటువంటిది అని చెప్పారు అని అరవిందుల వారు చెప్పారని చెప్పి మాస్టర్ గారు మనకి తెలియజేశారు అక్కడ ఆ కలవటం. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పారు, వాడి యొక్క ఆ ఈశ్వరుడికి శరణాగతి చెందడం, వాడి అనేటువంటి ఆ ప్రజెన్స్లో ఎప్పుడు ఉంటావంటే ఎంతసేపు నువ్వు ఓంకారం చేస్తావు అంతసేపు ఉంటావు అన్నారు. మానేస్తే మళ్ళీ మామూలే అన్నారు అని మాస్టర్ గారు అక్కడ చెప్పారు. దీన్ని మనకు తెలియజేసేదే యశోద నోరు తెరువు మన్ను చూస్తారన్న కథ అదే అన్నారు. ఆ మన్ను తిన్నట్ట నోరు తెరువు అంటే నోరు తెరిస్తే లోకాలనే కనబడ్డాయిట అంటే ఓంకారం ఉచ్చరించడం అని. ఓంకారం ఉచ్చరించేసేపు వాడిలో ఉంటాం, వాడిగా ఉంటాం. ఆపయంగానే ఏం జరిగింది, నోరు మూయంగానే మళ్ళీ మాయలో పడింది, పద దొంగ విధవాది లాక్కెళ్ళింది ఆవిడే. అలాగే నారద పూర్వజన్మ వృత్తాంతం కథ కూడా దీనికి సంబంధించింది అని చెప్పారు. చాలాసార్లు మనం చెప్పుకున్నదే అది. అందులో మొదటి 2 ఉపాసనలు అయ్యి నారాయణోపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి అలా ఆ నారాయణుడు అనేటువంటి ప్రజ్ఞ అంటే ఈయన 100% నారాయణుడే ఉండేట్టుగా ఆయన వస్తూ దిగుతున్న ఆ టైంలోకి ఇందులోకి ఆహా చాలా బాగుంది అనుభూతి, ఇలాగే ఉంటే బాగుండే అనుకున్నాడు. అంటే ఈయన మళ్ళీ మెదిలాడు, ఠక్ ఆయన మాయమయ్యాట. అయ్యో అయ్యో అది కావాలంటే ఆయన వాక్కు వినపడిందిట. నీలాంటి కుయోగులకు నేను ఆయన్నే కుయోగి అన్నట్టు ఆయన పరమాత్మ నారదుడిని పట్టుకోరు. అంటే మాస్టర్ గారు చెప్పారు సింపుల్గా, హృదయం అనే కుర్చీలో ఒకటే కుర్చీట, ఎవరికి ఒకటికే చోటు ఉంటుందిట, నీకా ఈశ్వరుడికే. కాబట్టి మనం అనేది తగ్గిపోతూ మనం అనేటువంటి ఐడెంటిటీలో నుంచి ఆ ఐడెంటిటీ కాన్షియస్నెస్లో నుంచి ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్ అంటే అర్థం ఇంతమంది లేరు, అందరిలో ఉన్నది వాడే అనేటువంటి భావన. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడు మాట్లాడుతున్నా మనం వాడిలో నుంచి వాడిదే వింటా అంట. ఎవరితో మనం ప్రవర్తిస్తున్నా మనం వాడితో ప్రవర్తించాం, వాడిలో ఉన్నటువంటి పరమాత్మతోనే మన కాంటాక్ట్. అలా మనం జీవించడం ఎప్పుడైతే వస్తుందో ఇంకా అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగల, ఆనందమయంగా ఉంటుంది. అందరిలో ఎవరిని చూసుకుంటూ ఉంటాడు, తనలో ఉన్నవాడెవడో వాడే ఎదుటివాడిలో ఉన్నాడు. అప్పుడు ఆకలి అంటే ఎదుటివాడిది, నాది, కష్టం అంటే నాకు కూడా అలాంటిదే కదా. వాడేదో మనం ఊరికి ప్రయాణం చేస్తూ వెళ్ళడానికి వెళ్తూ ఉండగా ఏడుస్తూ వచ్చాడు, వచ్చి దరిద్ర మీద ఏడుస్తూ ఎదురు వచ్చాడు అనుకోట, అరే నాకు కూడా కష్టం వచ్చి ఇలా వెళితే ఎదుటివాడు ఆప్యాయంగా పలకరిస్తే నేను ఆనందపడతా కదా, కాబట్టి మేము కూడా వాడు అలా పలకరిద్దాం, ఊరికి ఇప్పుడు పోతే కొమ్మ మురికిందేం లేదా అనిపిస్తుంది. అప్పుడు మనం చేయటం పనులు, అప్పుడైతే ఆ స్థితిలో ఉన్నావుట మనం చేయడం ఉండదు. మన ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు పరమాత్మే చేస్తూ ఉంటాడు, వీడి ద్వారా జరుగుతూ ఉంటే వీడు చేయటం ఉండదు. అలా మనం చేయకుండా పనులు మన ద్వారా జరగటాన్నే క్రియాయోగం అంటారు అన్నారు మాస్టర్. బాగా డ్రైవింగ్ నేర్చుకొని బాగా దానిలో నిష్ణాతులైన వాడు, ఒక 20 ఏళ్ళుగా నడుపుతున్నవాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనతో పక్కన కూర్చొని బ్రహ్మాండమైన ముచ్చట్లన్నీ మాట్లాడుతుంటాడు, కారు బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు డ్రైవ్ చేయట్లా, వాడి ద్వారా డ్రైవింగ్ చేయబడుతూ ఉంది, ఆ మాస్టరీ వచ్చింది. అట్లా మన ద్వారా జగజ్జితమైన కార్యక్రమాలు, మహా కార్యక్రమాలు వాడు చేసుకుంటూ వస్తాట. అలాంటి దానికి రెడీనెస్ మనలో రావాలట, దాన్ని క్రియాయోగం అంటారు అని చెప్పారు. ఇది ఈ చిన్న గ్రంథం రూపంలో ఇచ్చిన దానిలో నుంచి మాస్టర్ గారు మనకి అంగీకరించిన దానిలోది మన సమయాన్ని బట్టి పని చెప్పుకున్నది.
ఈ గ్రంథాన్ని మనం అందరం కూడా చదువుకోవడం ఒకటే కాకుండా ఆచరణలోకి కూడా తీసుకొచ్చుకొని ఆ రకమైన రెడీనెస్ ఉండి ఆచరణలోకి తీసుకురావడానికి కావాల్సిన సద్బుద్ధిని శక్తిని మాస్టర్ గారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ వాసుదేవ.